ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. దయచేసి లైట్లు వేయండి. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుడి యొక్క కృపను వచ్చి నేరుగా మన సమయాన్ని లేఖనాల్లో గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి గమనించుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి గమనించుదాం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా ఆయన ఇట్లా నేను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలనుంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవా, మా పట్ల మరొక్కసారి నీ అద్భుతమైన కృప చూపుట వలన సమకూర్చబడి ఉన్న మమ్మలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. నీ లేఖనాల ద్వారా మమ్మల్ని స్థిరపరచమని, అంతేకాకుండా మమ్మల్ని బలపరచమని, మాలో ఉజ్జీవాలు కలిగింపచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ నవీన కాల సంగతులను మేము చూచినట్లుగా గ్రహించినట్లుగా మా కన్నులు తెరవండి నాయన. నిజముగానే ఈ వాక్యమునకు నిజమైన అనువాదకుడు నీవు గనుక ఈ సమయంలో ప్రభువా నీ దూతలను ఆజ్ఞాపించి మా మధ్యలోనికి ఆ ప్రశస్తమైనటువంటి నీ ఆత్మ సంచారం జరిగింపజేయమని, మాకు కావలసినటువంటి ప్రత్యక్షతలను ప్రభువా మాకు పంపమనియు, గ్రహింపు శక్తిని బోధింపదగిన ఆత్మని స్థలంలో కుమ్మరింపజేయమనియు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ యేసు ప్రభు వారితో పరిసయ్యులు సద్దుకేలు వచ్చారు. వచ్చి వారు అడుగుచున్నది ఏంటంటే ఆయనను కావాలని శోధించాలనే ప్రయత్నం. దేవుణ్ణి శోధించడం అనేటువంటిది అత్యంత భయంకరమైన పాపాల్లో ఒక పాపము. దుష్టుడు సాతాను చేసిన కార్యం కూడా అదే. వాడు యేసు ప్రభు వారు 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండిన తర్వాత వాడు యేసు ప్రభువుని శోధించేటువంటి పనే చేశాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీ దేవుడైన యెహోవాను వెనక కూడా శోధింపవలదు, సాతానా నా వెనక్కి వెళ్ళిపో అంటాడు ఆయన. దేవుణ్ణి శోధించుట అనేటువంటిది చాలా అత్యంత భయంకరమైన కార్యము. పాత నిబంధనలో కూడా దేవుడు మీ మధ్యలో ఒక గొప్ప క్రియ చేయబోతున్నాడు, మీకు ఏ సూచన కావాలో అది కోరుకోండి అన్నప్పుడు అక్కడున్నటువంటి ఆ దేవజనుడు అంటాడు, మనుష్యులను శోధింప తగినది చాలదన్నట్టు యెహోవాను కూడా శోధించుదుమా అంటూ యెహోవా తానే ఒక సూచన చూపించును. ఒక కన్యక గర్భమున ఆయన జన్మించడం మాటను కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుణ్ణి శోధించడం అనేటువంటిది అత్యంత భయంకరమైన విషయం. కానీ ఇక్కడ శాస్త్రులు పరిశీలి వచ్చి వారు యేసు ప్రభు వారిని శోధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా జ్ఞానాన్ని వెతికే ప్రయత్నం కాదది. పరలోక రాజ్యాన్ని ఎలా చేరుకోవాలో కనుగొనడానికి ఆ యొక్క ధనికుడైన యవ్వనస్తుడు అడిగినటువంటి ప్రశ్న కాదు ఇది. వారు నిజంగానే కోరిక కలిగి అడిగారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిశీలు మాత్రము వారు అడిగిన మాటల్లో వారు ఏమడుగుతున్నారంటే, ప్రభువుని మాకు ఒక సూచక క్రియ కనపరచుము. జాగ్రత్తగా గమనించాలి. ఎలాంటి సూచక క్రియ కావాలి? ఏ సూచక క్రియ వలన అవిశ్వాసులుగా ఉన్న హృదయాల్లో విశ్వాసం ఉత్పత్తి అవుతుంది? ఏ సూచక్రియ సరిపోతుంది?
ఒక్కొక్కరి విశ్వాస స్థాయిని బట్టి ఆ సూచక్రియ ఆధారపడి ఉంటుంది. కొంతమందికి ప్రపంచాలు కదిలించబడాలా, కొంతమందికి స్వరాలు వినబడాలా, కొంతమందికి దర్శనాలు చాలు, కొంతమందికి కలలు చాలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చాలు, సరిపోతుంది. కానీ దేవుడి యొక్క అద్భుతమైనటువంటి మహాకృపలో ఆయన అడుగుచున్నటువంటి ఆ సూచక్రియ వారికైతే దయచేయబడలేదు, కానీ అడిగిన వారికి కాకుండా నిర్ణయించబడిన వారికి దయచేయబడుతూ ఉంది. ఆమేన్. సూచక క్రియ వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, సూచక క్రియ, సూచన అంటే దాని వెనకాల ఏదో సమాచారం దాగుంటుంది కదా. సూచన వెంబడి స్వరము అనే వర్తమానాన్ని విని ఉన్నాం. ప్రతి సూచన వెనకాల ఒక స్వరం ఉంటుంది. ఒక సూచన నాకు కనబరుచుచున్నారు అంటే ఆ సూచన వెనకాల ఏదో ఒక స్వరము, ఏదో ఒక సమాచార వర్తమానము ప్రకటించబడతా ఉంది. ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన సూచన కనుక చూపించి ఉంటే కనుక ఆ సమయంలో ఆయనే మెస్సయ్య అనే స్వరము తెలియకుండానే ఆ సూచన వెంబడి ప్రకటన చేయబడినట్లే. ప్రజలు అడుగుతున్నారు, నువ్వు చేసే కార్యాలు గొప్పవి, నువ్వు మంచివాడవు, అద్భుతంగానే నువ్వు మాట్లాడుతున్నావు, నీ బోధ కూడా అద్భుతంగానే ఉంది, కానీ నిన్ను నమ్మునట్లుగా ఒక సూచక్రియ చేసి చూపించు. కానీ వాళ్ళు అడుగుతున్న మాటల్లో ఆంతర్యం చక్కగా పట్టుకోండి. రెండు ప్రధానమైన విషయాలు. ఒకటి, శోధించడానికి అడుగుతున్నారు. రెండోది, వాళ్ళు అడిగే సూచన ఈ భూమి మీద కాదు, ఆకాశంలోగా వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకని? గారడి చేసే వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద సూచక్రియల్ని మార్పులు చేర్పులు చేయించగలుగుతారు, ఆకాశాన్ని ఏమీ చేయలేదు. కరెక్టేనా? ఆకాశంలో ఉండేటువంటి ఆ మార్పులు చేర్పులకు గురయ్యేటువంటి పదార్థాలను ఒక గారడి వాడు ఏమీ చేయలేడు, ఈ భూలోకంలో చేయగలుగుతాడు వాడు. అందుకే వారు చాలా తెలివిగా, పాత నిబంధనలో నిజమైన ప్రవక్తలు అనబడిన వారు అత్యధికంగా చేసిన గొప్ప సూచక క్రియలు ఆకాశంలోనే కనబడి ఉన్నవి గనుక మాకు మరలా ఇప్పుడు కూడా ఆకాశంలో ఒక సూచక్రియ కనబరచు. ఆకాశంలోనే అనగానే అప్పుడు యేసు ప్రభువు వారు అంటారు, అయ్యో మీరు పైకి చూస్తున్నారు, ఆకాశం ఎర్రగా ఉందంటున్నారు, సాయంకాలం ఏందంటున్నారు, నక్షత్రాలు కనబడితేనేమో వర్షం రాదని, మేఘములతో మబ్బుగా నింపబడి ఉంటే వర్షం వస్తుందని, ఈ ఆకాశ వైఖరిని ఎరిగారు కానీ కాలం అనే వైఖరిని ఎరగలేకపోయారు. జాగ్రత్తగా గమనించండి అయ్యా, యేసు ప్రభువు పలికిన మాటలు జాగ్రత్త వినాలా. ఆకాశం యొక్క వైఖరి అంటే ఆకాశము ఎప్పుడెప్పుడు మార్పు చెందుద్దో, ఎప్పుడెప్పుడు ఎలా మారిపోద్దో కూడా మనకు తెలిసిపోయింది ఈ రోజున. కరెక్టేనా? అందుకే మీరు ఈ రోజున చూస్తూ ఉంటే న్యూస్లో కూడా వెదర్ రిపోర్ట్ కనబడతా ఉంటుంది. వాడు ఏం చేస్తుంటే ఆకాశ వైఖరిని మనకు చెప్తా ఉంటాడు. కానీ కాలం యొక్క వైఖరిని ఎందుకు మీరు వివేచించలేకపోతున్నారు? ఈ మాట మాట్లాడినప్పుడు వారిలో ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేదు. కానీ నిజమైనటువంటి ప్రత్యక్షత కలిగిన ప్రజలు ఏం చూస్తారంటే, జాగ్రత్తగా గమనించాలా, ఈ కాలం అనే వైఖరిని కొలవడానికి ఆకాశ వైఖరి ఎరుగుట అవసరమై ఉన్నది. ఈ రెండింటికి బంధం ఉంది. ఆకాశ వైఖరి ఎరిగి ఉంటే కాలం యొక్క వైఖరి తెలుస్తుంది. అందుకే ఆది కాలంలో ఆయన కాలమును కొలువుచుట కొరకై భూమి మీదకి ఖచ్చితంగా కొన్ని జ్యోతుల్ని ఆయన అధికారులుగా పెట్టాడు. నక్షత్రాలనేమి, సూర్య చంద్రులనేమి, పెద్ద జ్యోతి చిన్న జ్యోతినేమి, అనేకమైనటువంటి విషయాలను ఆకాశంలో పెట్టి, ఇదిగో వీటి వలన మీరు ఈ భూమి మీద కాలములను, సూచనలను చూడగలుగుతారు. కాలం ఎంతైందో మీకు చూపించగలిగేటువంటి ఏకైక ఆధారము దేవుడు మొట్టమొదటిగా పెట్టింది కూడా అయ్యా ఆకాశ వైఖరిని బట్టే సమయాన్ని కొలవగలగల. ఆకాశాన్ని చూసి ఈ ఆకాశం గుండా ఈ లోకంలో ఉండే ప్రకృతి నియమాలనే పట్టుకోగలిగారు, కానీ ఈ ఆకాశం వైఖరి గుండా కాలం యొక్క నియమాన్ని పట్టుకోలేకపోయారు. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆ బంధాన్ని చూడాలి. ఆకాశ వైఖరికి మరియు కాల వైఖరికి మధ్యలో బంధం ఉంటుంది. ఇప్పుడు
మీకు ఒక క్యాలెండర్ కానీ, ఫోన్ కానీ, వాచ్ కానీ నేను మీకు ఏది ఇవ్వాల, కానీ మిమ్మల్ని చూపిస్తున్నాను. ఆకాశ వైఖరి మొత్తం చూడండి అని చెప్తా ఉన్నాను. మొత్తం విపరీతమైన ఎండగా ఉంది, ఎక్కడ చూసినా నీరు తక్కువగా కనబడతా ఉంది, చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి, ప్రతి జంతువు కూడా దాహం కోసం అలమటించిపోయే పరిస్థితి కనబడతా ఉంది. నేను అడిగాను, ఇది ఏ కాలము అన్నా. ఎండాకాలం మీద అయ్యో చాలా సులభంగా పట్టారా మీరు వైఖరిని పట్టేశారు. మరి ఇంకొక సమయానికి తీసుకెళ్ళి ఇంకొక పరిస్థితిలోనికి విపరీతమైన కుండపోత వర్షం పడతా ఉంది, ఎక్కడ చూసిన నీరు పారుతా ఉంది, వరదలే. మీకు వాచ్, క్యాలెండర్ ఏది ఇవ్వలే, మిమ్మల్ని ఒక్కరిని నిలబెట్టా. ఇప్పుడు చెప్పండి అయ్యా అన్నాను. దేన్ని బట్టి చెప్పారు? ప్రకృతి ఆకాశ వైఖరులను బట్టే కాలం యొక్క వైఖరిని కొలవగలుగుతారు. ఎందుకంటే ఇది ఆది కాండంలో దేవుడు పెట్టిన నియమమే అది. ఈ రెండింటి మధ్యలో ఉండే బంధం అలాంటిది. ఆమేన్. విపరీతమైనటువంటి చలి, భయంకరమైనటువంటి చలేస్తూ ఉంది. మీరు దేన్ని చూడాల్సి అక్కర్లే, మీకు అర్థమైపోతుంది దాని కాలం ఏంటో. అలాగే ప్రకృతిలో జరిగే ప్రతిదీ కూడా, ఆకాశంలో జరిగే ప్రతిదీ కూడా కాలములో దేవుడు నిర్ణయించినటువంటి ఈ కాలం అనే పరిమాణాన్ని కొలవడానికి సరి అయినటువంటి కొలమానాలు ఇవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. నేను ఒకసారి దేవుని చిత్తమైతే ద కాన్సెప్ట్ ఆఫ్ బైబిల్, లేకపోతే క్షమించాలి, ద కాన్సెప్ట్ ఆఫ్ టైం ఇన్ ద బైబిల్ అని చెప్పాలని ఆశపడతా ఉన్నా. బైబిల్లో కాలం యొక్క వైఖరిని ప్రత్యేకంగా ఒక వర్తమానంగా చూడగలగాల. కాలము వేరుగా ఉంటుంది బైబిల్లో. పాపంలో పడడానికి ముందు వేరు, పడిన తర్వాత వేరు, ఎత్తబడిన తర్వాత వేరు. భిన్నమైనటువంటి కాల విధానాలు కనబడుతూ ఉంటాయి, జాగ్రత్తగా గమనించాలి. కానీ ఇక్కడ ఆకాశ వైఖరికి, కాల వైఖరికి ఖచ్చితమైన బంధాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. నువ్వు ఎంత నిశ్చితంగా ఆకాశ వైఖరిని పట్టుకోగలుగుతావో అంత నిశ్చితంగా కాలాన్ని చక్కగా చూడగలుగుతావు. నువ్వు దాన్ని గ్రహించడము చాలా సులభమవుతుంది. మరి అయ్యా, ఆకాశ వైఖరి తెలియకుండా కాలమును మేము పట్టుకోలేమా? నీకు సాధ్యం కాదు. ఎందుకంటే కాలం అనేది నువ్వు చూడలేనటువంటిది. కాలం అనేది వన్ డైరెక్షనల్, అంటే అది ఒకే ఒక మార్గం గుండా వెళ్తుంది, కానీ రివర్స్లో వెళ్ళదు. అది నీకోసం నాకోసం రివర్స్లో వెళ్ళదు. అది ఎప్పుడైనా సరే ఒకే దిశగా ప్రయాణం చేస్తూ క్షీణత, ముగింపు, సంపూర్ణత వైపు మాత్రమే అడుగులేసేదే కాలం అనే పరిమాణం. జాగ్రత్తగా గమనించాలి. అందుకే ఆయన అంటాడు, ఆకాశ వైఖరి, కాల వైఖరి ఈ రెండు ఒక్కటేగా, ఈ రెండింటి మధ్యలో బంధం ఉందిగా. మీరు ఆకాశ వైఖరి వరకు మాత్రమే వచ్చారు, కానీ ఈ కాల వైఖరి వరకు ఎందుకు రాలేకపోయారు అని అడుగుతున్నాడు ఆయన. ఈ రెండు ఒకదానితో ఒకటి ఖచ్చితమైన బంధాన్ని కలిగింది. ఆకాశ వైఖరి వరకు మీరు నేర్చుకోగలిగారు శాస్త్రులు, పరిచయాలుగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి. కానీ ఈ సగం వరకు వచ్చారు, కానీ ఈ మిగిలిన సగాన్ని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఎందుకు దీన్ని కోల్పోవడం జరిగింది? అప్పుడు ఆయన కింద అంటాడు, వ్యభిచారులైన చెడుతరం వారు ఈ సూచక క్రియను అడుగుతున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయారు. ఎందుకని? ఒకే ఒక సూచక క్రియ, అది యోనాను గూర్చిన సూచక క్రియ అని చెప్పి ఇంతకు మించి మరొకటి రాదు, మరొకటి జరగది తరం వారికి అని చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి. ఆ మాటలోనే మీకు సూత్రం అర్థం కావాలి. ఈ క్రియ, ఈ చెడ్డ తరం వారు సూచక్రియను అడుగుతున్నారు. ఈ తరానికి ఈ క్రియ తప్ప ఇంకో క్రియ లేదు. సూచక క్రియ, తరము. జాగ్రత్తగా గమనించాలి. సూచక క్రియ, తరము. తరం అనేది కాలాన్ని సూచించేది. ఎస్ ఆర్ నో? అంటే కొన్ని ప్రత్యేకమైన కాలాలలో ప్రత్యేకమైన సూచక క్రియలు ఏర్పాటు చేయబడ్డాయి ముందుగానే. నీవు అడుగునది కాలము దాటుచున్న కొలది ఆ కాలానికి నిర్దేశించినటువంటి సూచక క్రియనే చూస్తావు, కానీ నీవు ఇప్పుడుండి రాబోయే 100 సంవత్సరాల తర్వాత కాలంలో జరగబోయే సూచన ఇప్పుడు చూడలేవు. నువ్వు అడిగినా జరగదు. అది జాగ్రత్తగా గమనించాలా. మీరు గ్రహించగలుగుతున్నారుగా. యోనా సూచన అంటే ఏంటో కథ చాలా మర్మయుక్తంగా ఉంటుంది. అది యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధరణకి సంబంధించినటువంటిది. దాన్ని పట్టుకోలేకపోయారు వాళ్ళు. అయినప్పటికీ కూడా ఆ కాలంలో అదొకటే సూచన.
నువ్వు ఆ కాలంలో మరి ఇంకేదైనా సూచన అడుగుతున్నావా? రాదు ఇవ్వడైనా. నేను ఈ కాలానికి ఈ సూచన నియమించాను, ఈ సూచన ప్రకారంగా ఈ కాలాన్ని గుర్తెరగాలి. నువ్వు మరొక కాలంలోకి వచ్చినప్పుడు ఇది ఏ కాలము అని నువ్వు గుర్తుపట్టుటకు ఆ కాలానికి సంబంధించిన సూచన ఏదో పట్టుకోగలగాల. అందుకని అంటాడు, ఆకాశ వైఖరికి కాల వైఖరికి బంధాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకమైన కాల పరిమితిలో ప్రత్యేకమైన సూచనలు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నేనుండి ప్రభువా నాకు మరల 2000 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆ శిలువ సూచన చూపించు ప్రభువా అంటే చూపించాడు. అది జరిగింది, అది మళ్ళీ రాదు, అది ఒకే ఒక అర్పణ. ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ కాలంలో నుంచి భవిష్యత్తు ఎత్తబాటు జరిగేటప్పుడు జరగబోయే సూచనలు చూపించు ప్రభువా. నేను చూపించను. ఎందుకంటే ఏ కాలంలో ఏ సూచన నియమించబడిందో ఆ కాలానికి ఆ సూచనే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇట్లాగే దేవుడు అనేకమైనటువంటి సూచనలు ఆయా కాలాల కొరకు ప్రత్యేకంగా నియమించి పెట్టాడు ఆయన. వీటన్నిటిని యేసు ప్రభు శిష్యులు కూడా కనుగొనడానికి ఒకసారి వాళ్ళ తాపత్రయపడి అడిగారు. లూకా సువార్త 21వ అధ్యాయంలో కనబడుతుంది చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయము 5వ వచనం నుంచి గమనిస్తే ఆయన అంటాడు, కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, రాతిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవి. జాగ్రత్త గమనించండి. మళ్ళీ ఏం చేశాడు ఆయన? ఒక భౌతికమైన క్రియకి, ఒక సూచనకి ఒక కాలంతో ముడిపెడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో ఈ మందిరం అంతా కూల్చబడుతుంది. మీరు వింటున్నారా? అంటే ఇక్కడ ఏం చేయాలి? మందిరం కూల్చబడినట్టు చూడగానే, ఆ వైఖరిని చూడగానే కాల వైఖరిని పట్టుకోగలగాలి. ఇదిగో యేసు ప్రభువు పలికే దినాలు ఇవే అని. ప్రతి చోట ఇంతే. ఆయన అన్ని వేళల్లో కూడా కాల వైఖరికి మరియు ఆకాశ ప్రకృతి వైఖరికి సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అని ఎక్కడ మాట్లాడినా సరే ఇదే కనబడతా ఉంటుంది. అని అంటాడు, ఆ దినములలో పాలిచ్చు స్త్రీలకు శ్రమ. పాలు ఇచ్చే స్త్రీలకు శ్రమ ఎప్పుడు కలుగుతుందో ఆ దినాలు గుర్తుపట్టగలగాల. రామాలో అంగుళార్పు ఏర్పడును అంటాడు ఆయన. అంటే వాళ్ళు 2 సంవత్సరాల కన్నా కింద వాళ్ళు చనిపోయేటువంటి ఒక కాలాన్ని గురించి మాట్లాడాడు. ఆ కాలము, ఆ క్రియ రెండు ఒక చోట కలిస్తేనే ఆ క్రియను గుర్తుపట్టిన వాడే కాలాన్ని గుర్తుపట్టగలుగుతాడు. ఆమేన్. ఇంకొంచెం ముందుకు రండి. ఆయన అంటాడు, అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఆయనను అడగగా ఆయన, మీరు మోసపోకుండా చూచుకోరుడి. ఇక్కడ యేసు ప్రభువు మాట్లాడిన మాటలే ఆంతర్య శిష్యులు పట్టుకోలేకపోతున్నారు. ఆయన ఒకవైపు కాలాన్ని, మరొక వైపు దాన్ని సూచించే ఒక ప్రత్యేకమైన ప్రకృతిని లేదా భౌతికమైన ఆకాశ ఒక వైఖరిని సూచనగా ఇస్తున్నాడు. దీన్ని చూసిన ఇది దొరుకుద్ది, ఇది చూడాలనుకున్నప్పుడు ఇది దొరికిపోద్ది. ఈ రెండు ఒకదానితో ఒకటి బంధం కలిగినటువంటి విషయాలు. ఒకదాన్ని మిస్ ఇంకో దాన్ని మిస్ అవ్వలేం మనం. అంతేనా? మీకు ఎలా అర్థం, మీకు అర్థమయ్యే ప్రాంతీయ భాషలో చెప్తా. అయ్యా జాగ్రత్తగా కొంచెం. ఒక స్త్రీ కనబడింది, ఒక స్త్రీ కనబడినది, సైడ్ ఫేస్ అటుపక్క తిరిగింది నాలాగా. జాగ్రత్తగా గమనించండి. సన్నగా ఉంది స్త్రీ, నాజుగ్గా, మంచిగా వినండి. అయితే ఈమెకు ప్రెగ్నెంట్, ఈమె పొట్టింతుంది. జాగ్రత్తగా గమనించండి. మరొక స్త్రీ ఉంది, ఇంతే ఉంది, ఇంతుంది. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇది ఎందుకో చాలామంది క్వశ్చన్ మార్క్ ఫేస్లు కనబడుతుంది. నాకు అందుకే అర్థమో భాషలు చెప్పాలని ఆశపడతా ఉన్నా. ఇప్పుడు నేను దీనిలో టైం నేను చెప్పను, ఎవరెవరికి ఎన్ని నెలలో నేను చెప్పను, కానీ వాళ్ళ పరిస్థితులను బట్టి కాల వైఖరిని చెప్పండి. అయ్యా ఇది ఎన్ని నెలలు ఉండొచ్చు? 3. గాడ్ బ్లెస్ యూ. ఇదెంత ఉండొచ్చు? 5
ఇక రేపో మాపో డెలివరీగా. అంటే ఎలా చెప్పగలిగారు మీరు? అంటే కాల వైఖరిని మనం గుర్తెరగడానికి దేవుడు భౌతికమైన ఒక సూచనని ఇస్తున్నాడు. ఇది అర్థం చేసుకోవడానికి అప్పని చేసే ప్రయత్నం. ఇట్లాంటి ఒక 2 గీతలు గీస్తే అర్థం కాలే. అందుకే అంటాడు, ఇదే ఆశ్చర్యకరంగా యేసుప్రభువు అడుగుతున్నారు, అరే ఆకాశ వైఖరి పట్టుకోగలిగారా, కాల వైఖరి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఈ రెండు ఒకదాంతో ఒకటి మిళితమై ఉన్న విషయాలేగా. కాలంతో పాటు వైఖరులు మారుతూ ఉంటాయి, వైఖరిని బట్టి కాలాన్ని పట్టుకోవచ్చు. అందుకే ఇక్కడ లూకా సువార్త 21లో కూడా దేవాలయ మందిరాన్ని చూపించినప్పుడు ఎంతో అందంగా కనబడుతున్న మందిరాన్ని చూపి ఆయన అంటాడు, మరొక దినం రాబోతా ఉంది, ఆ దినాన్ని మీరు చూడగలిగినారు తెలుసా? ఏ దినాల గురించి, ఏ కాలాన్ని గురించి నేను మాట్లాడుతున్నానంటే, ఆ కాలాన్ని మీరు గుర్తెరగాలంటే దానికి సూచన రాయి మీద రాయి ఒకటైనా ఉండదు. ఇది ఏ కాలము? టైటస్ అనేటువంటి ఒక చక్రవర్తి ద్వారా రోమా సామ్రాజ్యం తరపున మందిరం కూల్చబడిన కాలం. ఈ కాలంలోనే రక్షించబడ్డవారు ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారి బోధనలు అనుసరించిన వారు తప్ప ఎవరు రక్షించబడలే. దేన్ని బట్టి అంటే కాలాన్ని చూస్తుంటే వైఖరిని చూస్తుంటే కాలాన్ని ఖచ్చితంగా పట్టుకోగలగాల. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొచ్చి ముందుకు రండి. అప్పుడు చూడండి 7వ వచనంలో, అప్పుడు వారి బోధ కూడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? లూకా 21:7. ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన అడగగా, ఆయన మీరు మోసపోకుండా చూసుకోండి, అనేకులు నా పేరుట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించిననియు చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి. ఈ అధ్యాయం అంతా కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 7 ముద్రల గురించి మాట్లాడిన అదే సమాచారం ఇక్కడ కనబడుతూ ఉంది. ఇది వేరొక సమాచారం కాదు, ప్రత్యేకంగా అదే సమాచారం. కానీ లూకా అనే భక్తుడి ద్వారా రచించబడినటువంటి రచన. దీంట్లో ఇంకొంచెం ముందుకు వస్తుంటే ఆయన అంటాడు, 11వ వచనం గమనించండి. అక్కడక్కడ చాలు గమనించండి. ఇదే విషయాన్ని మనం 24వ అధ్యాయంలో మత్తయి సువార్త మనం పోల్చి చూసుకుంటే ఇక్కడ అంటాడు 11వ వచనంలో, ముఖ్యంగా లూకాలో, ఆకాశము నుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఏ సూచనలు? సూచన అనగానే మనకు కొన్ని విషయాలు గుర్తు రావాలని చెప్పాను. సూచన అనగానే దాని వెంబడి ఒక స్వరం ఉంటుంది. ప్రతి సూచన ఒక ప్రత్యేకమైన విషయాన్ని సూచిస్తుంది. ఆమేన్. ఏదైనా సరే, వేడి తగులుతుందా? ఎండాకాలం వచ్చినట్లు. అలాగే ఒక సూచనను కనుగొనగలుగుతున్నామంటే దాని వెనకాలన్న ఒక స్వరము, ఒక సమాచారం, వర్తమానం నీకు అర్థమవుతుంది. కానీ ఆకాశము నుండి సూచనలు 11వ వచనంలో కనబడతా ఉన్నాయి. ఇది జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము. జనం మీదికి జనం, రాజ్యం మీదకి రాజ్యం ఎక్కడ జరుగుద్దయ్యా? ఏ గుర్రంలో? జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం ఏ గుర్రం మీద నుంచి స్టార్ట్ అయింది? ఎరుపు గుర్రం దేనికి సాదృశ్యము? యుద్ధానికి. ఇది 2వ ముద్ర యొక్క ప్రారంభ దశ నుంచి మాట్లాడుచున్న మాట. అంటే ఆకాశంలో భయోత్పాతములతో కూడుకున్న సూచనలు 2వ ముద్ర నుంచే బలంగా కనబడుతూ వస్తున్న విషయాన్ని గమనిస్తున్నాం. ఆ రోజు నుంచే కనబడుతూ ఉన్నాయి. ఆమేన్. తర్వాత చూడండి, మరలా ఇంకొంచెం మీరు ముందుకు వచ్చినట్లయితే అక్కడ 26వ వచనం చూద్దాం, 25 నుంచి. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, శ్రమయు కలుగును, ఆకాశమందలి శక్తులు కదిలించబడును గనుక అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇది దేవుడు మహామహిమతోను ప్రభావంతోను మేఘారుడిగా రావడానికంటే ముందు చెప్పుచున్నటువంటి ఆకాశ సూచనలు. అంతేనా? ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం కూడా అంత్యకాల సూచనలు, ద సైన్స్ ఆఫ్ ఎండ్ టైమ్. అంత్యకాల సూచనలు జాగ్రత్తగా గమనించండి. నేను
7 ముద్రల యొక్క కోణం గుండా కాకుండా వ్యత్యాసమైన కోణం గుండా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నా. మర్చిపోకూడదు, జాగ్రత్తగా గమనించాలి. అంత్యకాల సూచన. దీనిలో మీరు గమనించినట్లయితే దేవుడు కాలం యొక్క మంచి వినాలి, అంత్య దినాలు వేరు, కాలం ముగింపు దినాలు వేరు అని చెప్పాను. అవునా? అంత్య దినాలు వేరు, కాలం ముగింపు దినాలు వేరు. కరెక్టేనా? మీరు ఒక బస్సులో ఏదైనా ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళినారు. హైదరాబాద్ పొలిమేరలకు రాగానే నేను నీకు ఫోన్ చేశా, అమ్మ హైదరాబాద్ చేరుకున్నాడు, ఏమంటావు? ఎంటర్ అయిపోయాను, హైదరాబాద్ వచ్చేసానంటావు. నువ్వు హైదరాబాద్ ఎంటర్ అయిన దానికి హైదరాబాద్లో దిగిన దానికి వ్యత్యాసం ఉంది. కరెక్టేనా? అట్లాగే అంత్య దినాలలో ఎంటర్ అయిన దానికి కాలం యొక్క ముగింపులోకి దిగిన దానికి ఎంటర్ అయిన దానికి వ్యత్యాసం ఉంది. ఇదంతా కూడా అంత్య దినాలే. అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమైనాయా అంటే పెంతెకోస్తు దినం నుంచి అంత్య దినాలే. ఎందుకంటే అంత్య దినాలను ఆత్మను కుమ్మరించుదును అని చెప్పిన యోవేలు ప్రవచన నెరవేర్పు అక్కడి నుంచి ఉంది కనుక అప్పటి నుంచి అంత్య దినాలే. దేనితో పోలిస్తే? కాలం అనే పరిమాణం పెట్టబడిన దినంతో పోలిస్తే, ఆదాము అవ్వలు పడిపోయిన కాలంతో పోలిస్తే ఇదన్నీ కూడా అంత్య దినాలే. కానీ మనం ఉంటుంది కాలం యొక్క ముగింపు దినాల్లో ఉన్నాం. కరెక్టేనా? ఇప్పుడు గమనించండి, ఇక్కడ దానికి దేవుడు మహిమా రూపంలో ప్రభావముతో మేఘారుడై రావడానికంటే మునుపు కూడా ఆకాశమందు సూచనలు కనబడుతున్నాయి, భయోత్పాతములతో కూడుకున్నటువంటి గొప్ప గొప్ప క్రియలు కనబడతా ఉన్నాయి. ఆమేన్. ఆయన మేఘారుడై వచ్చిన తర్వాత కూడా కనబడుతూనే ఉన్నాయి. ఎందుకయ్యా, దేన్ని బట్టి చెప్పగలుగుతున్నావయ్యా అంటే మీకు ఇదివరకు కూడా చెప్పాను, జాగ్రత్తగా గమనించాను. మొదటి ముద్ర, రెండవ ముద్ర, 3, 4, 5, 6, 7 మీరు గమనిస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. మొదటి ముద్ర ప్రారంభమైపోయి రెండవ ముద్ర దగ్గర రాగానే ఆగిపోలేదు. ఇది ఇక్కడ నుంచి కొనసాగుతూనే ఉంటుంది టిల్ ద ఎండ్. రెండవ ముద్ర కూడా చివరి వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఇట్లా రాకపోతే మీకు ఇట్లా అర్థమవుతుంది బాగా. 2, 3, 4, 5 కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడి వరకు? ఎండ్ వరకు. ఒకసారి ముద్రలో ప్రారంభమైనటువంటి క్రియలు అంతం వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి. మొదటి ముద్రలో మోసగించుచు వచ్చుచున్నవాడు నేటికి మోసగిస్తూనే ఉన్నాడు. ఏది? 7 ముద్రలు విప్పబడిన తర్వాత కూడా ఇంకా మోసగిస్తున్నాడు వాడు. అవునా? రెండవ ముద్రలో ప్రారంభమైన యుద్ధాలు నేటికి జరుగుతున్నాయి. 7 ముద్రల యొక్క వివరణ సంపూర్తయిన కాలంలో కూడా జరుగుతున్నాయి. 3వ ముద్రదైనా సరే, 4వ ముద్రదైనా సరే, ఇవి ప్రారంభమైన దినం మొదలుకొని నేటి వరకు, అంతం వరకు ఇవి కొనసాగుతూనే ఉంటాయి. అందుకే మీరు 21వ అధ్యాయంలో చూసేటువంటి ప్రతి మాట నేటికి నెరవేర్పు జరుగుతున్నట్టే కనబడతా ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పాలిచ్చు స్త్రీలకు శ్రమ. నేటికి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పాలిచ్చు స్త్రీలకు, గర్భిణీలకు శ్రమగా లేదా? ఇప్పుడు ఎక్కడెక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి? రష్యాకి, ఉక్రెయిన్కి, మరి ఇజ్రాయెల్కి, హమాస్కి. ఈ వేటి మధ్యలో అయితే యుద్ధాలు జరుగుతున్నాయి నేటికి, వాటిలో ఇప్పటికీ కూడా అదే గర్భిణీ స్త్రీలకు మరియు పాలిచ్చు స్త్రీలకు ఇప్పటికీ శ్రమలే. అది అక్కడ ప్రారంభమై మరలా దాని కాలంలో సూచనల ప్రకారంగా కాలాన్ని వైఖరిని చూపించే విధంగా అక్కడక్కడది కనబడుతూనే వస్తూ ఉంటుంది. మీకు గమనించగలుగుతాగా ప్రకృతి వైఖరి లేదా సూచనల వైఖరి, కాలపు వైఖరి సమానంగా వెళ్తూ ఉంటాయి. ఈ రెండు ఒకదాన్ని ఒకటి చూసి పట్టుకోగలగాల. ఆమేన్. అంతెందుకు, మీరు నవీన ప్రార్థనల గురించి విన్నారు. సేనారంలకు గోధుమలనియు యవనులనియు అమ్ముచున్న వాడిని, ఇదిగో రొట్టెను ద్రాక్షరసమును నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దని ఒక స్వరాన్ని వింటూ ఉంటారు అక్కడ. అది నేటికి కూడా ఆ ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా స్టిల్ రోమన్ క్యాథలిక్ అదే ఖరీదైనటువంటి బాగా డబ్బుతో కూడుకున్న ప్రార్థనలు ఇప్పటికీ నడిపిస్తుంది. ఏ ముద్రలో అయితే ప్రారంభించిన కార్యం ఉందో ఆ కార్యము నేటి వరకు, అంతం వరకు కొనసాగించుతూనే వస్తూ ఉంది. అది అలాగే ఈ ఆకాశ వైఖరి, ఆకాశంలో కనబడే సూచనలు కూడా ఇది భయోత్పాతములు పుట్టించేటువంటి గొప్ప గొప్ప సూచనలు. అది రెండవ ముద్ర మొదలుకొన్నప్పటి నుంచి ఇక్కడ రాయబడిన ప్రకారంగా నేటి వరకు సాగుతూ వస్తూనే ఉన్నాయి. వీటిలో ఏ మార్పు లేదు. జాగ్రత్తగా గమనించారు. ఎందుకంటే చాలామంది ఆకాశంలో
సూచనలు కేవలం దేవుడు మేఘ రూపంలో రావడానికి ముందే జరుగుతుందండి, తర్వాత జరగదండి అంటారు. కానీ మేఘ రూపంలో దేవుడు వచ్చిన తర్వాత కూడా మొదటి ముద్ర పనిచేస్తుందా? ఎస్, గాడ్ బ్లెస్ యు. రెండో ముద్ర పనిచేస్తుందా? మూడో ముద్ర, నాలుగో ముద్ర? అబ్సల్యూట్లీగా దేవుడు మహామహిమతో ప్రభావంతో వచ్చిన తర్వాత కూడా ముద్రలలో బయలుపడినటువంటి క్రియలు నేటి కొనసాగుతాయి టిల్ ఎండ్, అంతం వరకు కొనసాగించాల్సిందే. ఆమేన్. అట్లాగే దేవుడు ఈ కాలాన్ని బట్టి ఇప్పుడు మనం చెప్పుచున్నటువంటి ఈ యొక్క ప్రణాళికను బట్టి ప్రామాణికంగా కాలాన్ని కొలవాలనుకుంటున్నారా? కాలాన్ని గుర్తెరగాలనుకుంటున్నారా? క్రియలను చూడండి. కాలం ఏమైందో పట్టుకోగలనుకుంటున్నారా? ఆకాశ వైఖరిని చూడండి. దీన్ని బట్టి కాలం ఎక్కడుందో పట్టుకోగలుగుతారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా గమనించాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. దీంట్లో నేను చాలా ఆధారాలు చూపించాను, కొన్ని 7 ముద్రలలో నేరుగా మాట్లాడిన అంశాలు కాకుండా మరి అనేకమైన అంశాలు చూశాను. దాంట్లో మొట్టమొదటిది గ్లోబల్ కమ్యూనికేషన్ అని చెప్పాను, గుర్తుందా? గ్లోబల్ కమ్యూనికేషన్ నెంబర్ 1. అంటే ప్రపంచం అంతా కూడా ఒక రకమైన నెట్వర్క్ ఏర్పాటు అవుతుంది. అది ఎలాంటి నెట్వర్క్ అంటే మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఏ మూల జరిగినా అది వెనువెంటనే మొత్తం ప్రపంచం అంతటికి చాలా చిటికలో చాలా వేగవంతమైనటువంటి సమాచారము అన్ని దిశల్లో పొక్కేటువంటిది ఒకటి. ఇది కాలం అంతం అవ్వబోతున్నది అని చూపించడానికి పెట్టిన పెద్ద సూచన. ఆమేన్. రెండవది, సర్వలోకానికి స్వార్థ ప్రకటించబడాలి. ఇది రెండవ సూచన. ఆమేన్. మూడవది, మీరు రాసుకున్న చెప్పేసేయండి అమ్మా. ప్రకృతి వైపరీత్యాలు. ఎస్ ఆర్ నో? మంచిది. 4, గట్టిగా చెప్పాలి రాప్తర్ సిస్టర్. ఎగ్జాక్ట్లీ, గాడ్ బ్లెస్ యూ. ఆయా తరాలకు ఇవ్వబడినటువంటి ఆ దూతే మొట్టమొదటి సూచన. ఏమని? ఇదివరకు ఒక కాలం అయిపోయింది, ఇప్పుడు మరొక కాలం ముగించబడబోతుందని అర్థం. ఆమేన్. తర్వాత మర్మాలు ప్రకటన 17 ప్రకారంగా మర్మాలు బయలుపరచబడ్డాయి అంటే అంత్యకాలానికి అది ఒక అతిపెద్ద సూచన. అయ్యా జాగ్రత్త వినాలా. ఇంకా తొందరలోనే ఇది కొందాం, అది కొందాం, ఇది చేద్దాం, అది చేద్దాం, పిల్లకాయలకు పెళ్ళిళ్ళు చేద్దాం, లేకపోతే ఇంకేమంటారు, ఏదైనా భవిష్యత్తు ప్రణాళిక గొప్పగా కలిగి ఉన్నారేమో అంటే మీకోసం చెప్తా ఉన్నా, జాగ్రత్తగా, ప్రాముఖ్యంగా మీకోసమే. ఎందుకంటే కాలం యొక్క ముగింపు చాలా దగ్గరగా వచ్చేసింది కాబట్టి ఆ ప్రణాళికలు కలిగి ఉన్న తప్పు కాదు, ప్రణాళికలపైన అత్యధికమైన ఏకాగ్రత పెట్టడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు కనబడుతున్న ఈ సూచనలు మనము ఎత్తబడే గడియను అత్యంత సమీపంగా చూపించే విషయాలు. ఆమేన్. తర్వాత ఇంకేం చెప్పాను? అపాయకరమైన దినాలు. తర్వాత అనేకులు అంతము. ఎందుకంటే అనేకుల ప్రేమ చల్లారది ఎప్పుడు? అంత్య దినాల్లోనే. ఎక్కువగా ప్రేమలు చచ్చిపోతున్నాయా అంటే మనము కాలం యొక్క ముగింపులోనికి, అంత్య దినాల్లోకి, ఎత్తబాటులోకి లాస్ట్కి వచ్చేసినట్టే. ఈ రోజున పక్కోడిలో ప్రేమను గురించి పక్కన పెట్టేసి కానీ నీలో మనలో ప్రేమ ఉందా లేదా చూసుకున్నాం అనుకో, నాలో ప్రేమ చచ్చిపోతుందంటే అయితే నా అంతమో లేదా లోకాంతమో దగ్గర పడ్డట్టు. ఆమేన్. ఇంకొచ్చాం కల్పన కథల వైపు తిప్పబడే కాలం ఉంది. ఈ కాలం ఎప్పుడంటే స్టోరీలన్నీ ఎలా ఉంటాయంటే అన్నీ కల్పించే స్టోరీలు చెప్పుకొని బతుకుతారు. ముఖ్యంగా దైవ సంబంధమైనటువంటి జీవితాల్లో అంత్య దినాలు అత్యధికంగా జరుగుతాయి ఇవి. తర్వాత స్వార్థప్రియులు, బింకములాడువారు అత్యధిక మగుచున్న కొలది ఈ లోకంలో కాలం అంతా దగ్గర పడినట్లే. తర్వాత మీరందరూ రాసుకోలేదు ఇవన్నీ విషయాలు, చక్కగా రాసుకోండి, దయచేసి రాసుకోండి. తర్వాత అంతేనా అమ్మా? అంతేనా? ఇంకున్నాయా? సరే, మంచిది. అయితే నేను ఈ రోజున మీకు మరొక ప్రత్యేకమైనటువంటి ఒక సూచన చూపించాలని ఆశపడతా ఉన్నా, దినాలు దగ్గర పడ్డాయని చెప్పడానికి. దానిలో ఈ రోజున నేను మధ్యాహ్నకాల సమయంలో ఒక వీడియో పెట్టాను గ్రూప్లో. అందరూ చూసారా? ఇంగ్లీష్లో ఉంది, చూస్తే చాలండి. అర్థం కాకపోతే ఇప్పుడు నేను అర్థమవునట్టు నేను వివరిస్తాను. కానీ చున్నైతే చూసారా? లేకపోతే ఏదో పెట్టుకున్నా పిల్లబచ్చ పాస్టర్ గడ అనుకుంటేనే కొంచెం బాధ. ప్రైజ్ ది లార్డ్.
చూస్తే మంచిది, అర్థం కాకపోయినా పర్లేదు ఒకసారి చూసి దేని గురించి మాట్లాడుతున్నా కనబడితే చాలు. ఎందుకంటే ఒక విషయాన్ని సాధారణంగా మన గ్రూపులో ఏది పెట్టం, మనం ఒకటి పెట్టామంటే అది ఖచ్చితంగా బలమైనటువంటిది, ఏదో ఇప్పుడు అవసరమైందే మనం పెడతా ఉంటాం. దానిలో మీరు గమనించినట్లయితే ఒక ప్రత్యేకమైన సందర్భం కనబడతా ఉంది. ఏందయ్యా సందర్భం అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ భూమి ఉంది చూసారా, సూర్యుడు, దీని చుట్టూ గ్రహాలు ఉంటాయి కదా, ఇవి గ్రహాలు తిరిగేటువంటి కక్షలు. మరి ఇంత గుండ్రంగుండు, కొంచెం ఇచ్చగుంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి సూర్యుడికి ఫస్ట్ ఏముంటుంది, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, అమ్మా సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. తెలుగులో ఏమంటారయ్యా, నాకు కూడా తెలీదు. మూడోది మాత్రం భూమి, నాకు తెలుగులో తెలీదు. బుధుడు, శుక్రుడు, శని, గ్రహాల పేర్లు ఇవన్నీ జాగ్రత్తగా వచ్చండి. అయితే ఇవన్నీ ఎలా తిరుగుతాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వేగంతో తిరుగుతూ ఉంటాయి సూర్యుడి చుట్టూ. ఒకటి సూర్యుడి చుట్టూ తిరగడానికి 360 దినాలు పడితే కొన్ని తిరగడానికి 60 దినాలే పట్టొచ్చు, కొన్నిటికేమో 1000 దినాలకు పైగా పట్టొచ్చు. భూమి తిరగడానికి 365 రోజులు పడుతుంది దగ్గర దగ్గర అటు ఇటుగా. కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న కార్యం చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే గమనించండి, ఈ గ్రహాలన్నీ ఒకటి ఇక్కడ ఉంటే ఒకటి ఇక్కడ ఉంటుంది, ఒకటి అక్కడ ఉంటుంది, ఒకటి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ ఒకే దిక్కులో రావు. కానీ ఈరోజు డేట్ ఎంత, మార్చి 1, నిన్న ఇది అయ్యో తీసి ఇక్కడ బోర్డు వెనకాల ఉంది, బోర్డు లేపలేను. ఇక్కడ ఏముంటుంది, అయితే నిన్న రాత్రి పూట జరిగిన కార్యం ఏంటయ్యా అంటే, ఈ సూర్యుడికి ఈ 7 గ్రహాలు, దీంట్లో 7 గ్రహాలు ఒకే దిశ వైపుగా కనబడడం ప్రారంభించింది. అయ్యా ఒకే దిశ వైపు అంటే చూస్తుంటే ఈ 7 కనబడితే ఇట్లా వరుసగా. ఇది సాధారణంగా జరిగే కార్యక్రమం కాదు, వెరీ రేర్, అది చాలా అరుదుగా జరిగేది. ఎంత అరుదుగా జరిగేదయ్యా అంటే, పోనీ అది 40 సంవత్సరాలకు ఇప్పుడు కనబడిందా, మళ్ళీ 2040లో కనబడుతుంది. అట్లా అంటే 40 సంవత్సరాలు మళ్ళీ ఒక తరం తర్వాత కనబడుతుంది. సరే, తరం తర్వాత కనబడినా నాకు పెద్దగా ఆలోచన కాదు, కానీ అది కరెక్ట్ ఫిబ్రవరి 28నే కనబడ్డది అది. అయ్యా ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక విషయాన్ని దేవుడు సూచించాలని ఆశపడతా ఉన్నాడు, ఏదో నువ్వు నేను పట్టుకోవాలని ఆశపడతా ఉన్నాడు ఆయన. అయ్యా ఎప్పుడుండే వర్తమానం ఏదో ఒక వర్తమానం వినిపోదామని రాకండి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని గ్రహించి పట్టుకుందాం. మనతో మాట్లాడుతున్నటువంటి ఆ స్వరాన్ని మనం విని మనం సిద్ధపడాలా. ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. ఫిబ్రవరి 28 నాడే జరగాలనా, దట్టు గ్రహాలన్నీ ఒక దిక్కు రావాలనా. గ్రహాలు కనబడతాయా భూమి నుంచి చూస్తే? కనబడతాయి. మీకు నార్మల్గా కొంచెం పెద్ద బైనాక్యులర్ టెలిస్కోప్ ఉంటే గ్రహాలను కూడా చూడగలుగుతారు. కొన్ని గ్రహాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇది సూర్యుడు కదా, ఇవి తిరిగే కక్ష ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రహం తిరుగుతూ ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడ కనబడదు, కానీ ఇటు తిరిగి ఇటు రాగానే కనబడుతుంది, ఎందుకంటే ఇప్పుడు దగ్గర ఉంది కాబట్టి. మీకు అర్థమైందా? సైన్స్ క్లాస్ చెప్తున్నట్టుందేమో, ఏంగా కాసేపు నేర్చుకోండి. అయితే ఇలా కనబడుచున్నటువంటి దిశలో ఈ 7 గ్రహాలు ఒకే వైపుగా రావడాన్ని నిన్న రాత్రి కాల సమయంలో జరిగింది. ఈ వారం అంతట్లో కూడా అవి ఎంత కదలాడినా కూడా ఒకే దిశగా ఉన్నటువంటి ఒక క్రమాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే దీని గురించి ఇదివరకు జరిగినప్పుడు కానీ దీనికి సంబంధించి కానీ ఈ కాల ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడాలి. అప్పుడు దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతూ గ్రహించగలుగుతాం. ఆమె కొంతమంది నాకు ఎందుకు అలజడిగా కలవరంగా కనబడుతున్నారు. దేవుడు మీకు ఆయన యొక్క పరిశుద్ధాత్మను గ్రహించును గాక. సమాధానకరంగా ఉండండి. మీరు ఆయన సన్నిధిలో ఉన్నారు. ఆయన సన్నిధిలో ఉండగా మీరు భయపడాల్సింది, చింతపడాల్సింది మీ సొంత తెలివితేటలు వాడబాకండి. దేవుడు ఏది మాట్లాడితే వింటే చాలు. కొంచెం సమాధానకరంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ
దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేస్తున్నటువంటి విషయాల్ని మనం కొన్నిటి గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీని మొట్టమొదటిగా 62-0319 62-0319 ది ఎండ్ టైమ్ సైన్ సీడ్, అంత్యకాల సూచన విత్తనము, బీజము. అంతేనా? దాన్ని 159 పేరు చూడండి. 159 159. చూడండి. దీంట్లో అంటాడైనా నా ఇప్పుడు వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది? తెలుగులో ఉందా? లేదుగా. ఓకే. వి సీ ఎ రోర్ ఇన్ ద పేపర్. పేపర్లో ఒక పెద్ద గర్జనను వింటున్నాం ఈ రోజున, న్యూస్లో కూడా మనం. అక్రాస్ ద టెలివిజన్, అవుట్ అక్రాస్ ద నేషన్స్. టీవీలలో, దేశాలలో ఒక పెద్దగా గర్జించబడుతున్న ఒక విషయాన్ని, బాగా ప్రకటించబడుతున్న విషయాన్ని చూస్తున్నాం. అయితే మైక్ తీసుకోవాలి. నాకు ఒక అసిస్టెంట్ పెట్టుకుంటా, మైక్ను గుర్తు చేయడానికి ఒక అసిస్టెంట్ కావాలి నాకు. ఎన్నిసార్లు చెప్పినా మైక్ మాత్రం పట్టుకోవట్లేదు చదివే వాళ్ళు. చూడండి, ఆయన అంటాడు 5 నక్షత్రాలు ఒకే సరళ రేఖలాగా. సరళ రేఖ చూడండి, సరళ రేఖ అంటే ఇట్లా ఒక రేఖ గీత గీసినట్టుగా. ఈ గీత మీదనే 5, ఒకటి స్పీడ్గా తిరుగుతుంది, స్లోగా తిరుగుతుంది, ఒకటి చిన్న చిన్న సర్కిల్లో తిరుగుతుంది. అట్లాంటివి ఒక 5కు 5 ఒకేసారి తిరిగి ఒకసారి ఇట్లా ఒక లైన్ మీదకి వచ్చి కనబడుచున్నట్టుగా లోకంలో పడి ఉన్నాయని ఒక గర్జనను మనము దినపత్రికలో చూసాము. దేశంలోని ప్రతి టెలివిజన్ లో దాన్ని చూసాము. 5 అంటే ఏంటది? కృప యొక్క సంఖ్య. ఆ నక్షత్రములు వచ్చిన ప్రతిసారి, జాగ్రత్తగా వినండి, ఆ నక్షత్రాలు వచ్చిన ప్రతిసారి భూమి మీద ఏదో జరుగుతున్నది. అమ్మా జాగ్రత్తగా వినాలా. 5 నక్షత్రాలు లైన్లో కనబడ్డాయి. 5 అనేది కృపకి సాదృశ్యము. ఈ 5 కనబడుతున్నాయంటే ఇది దేన్ని సూచించుచున్నదో ముందుగానే దేవుడు ప్రవక్త అంటున్నారు. మొట్టమొదటిది, ఏదైనా సరే ఈ ఆకాశంలో జరిగే ప్రతిదానికి కూడా ఈ భూమి ఏదో ఒక విషయాన్ని సూచించేదిగా ఉన్నది. అది ఆకాశ వైఖరి కాల వైఖరిని సూచిస్తుంది. ఆకాశ వైఖరి ఆ సూచన ఒక స్వరాన్ని తీసుకొచ్చి పెడుతుంది. కరెక్టేనా? తర్వాత చూడండి, భూమి మీద ఏమి జరుగుతున్నది? భూమి మీద ఏం జరుగుతున్నది? 5 నక్షత్రములు పడి ఉన్నాయి. అది ఏమై ఉన్నది? అవి దేనిని పరిచయం చేస్తున్నాయి? జాగ్రత్త వినండి, 5 నక్షత్రాలు ఒకే సరళ రేఖ మీద ఉండి భూమి మీద కనబడతా ఉన్నాయి. ఇది దేన్నో ఒక విషయాన్ని పరిచయం చేస్తుంది. దేన్ని? ఒకటి. ఆ తర్వాత ఏమి జరిగి ఉన్నదో దానిని చూద్దాం. ప్రపంచ పటం నుండి జర్మనీ దాదాపుగా తుడిచిపెట్టుకొని పోయినది. ప్రపంచము ఒక పుచ్చకాయ లాగా. అక్కడ ఉంచండి, దాన్ని అట్లాగే ఉంచండి. మరొక చోట దేవుని యొక్క ప్రవక్త మాట్లాడుతున్న మాటతో దాన్ని అతికించుదాం. కానీ ఇప్పుడు చదివిన మీరు ఆ మాటలు మీరు గమనించాల్సింది ఏంటంటే 5 అనేది కృపకి సాదృశ్యము. ఈ 5 ఒకే సరళ రేఖ మీద కనబడుచున్నాయంటే అది భూమి మీద ఏదో ఒక మార్పును సూచించడానికే ఈ 5 కనబడ్డాయి అనే విషయాన్ని మీరు పట్టుకోగలగాల. ఆమేన్. మరొక చోట చూద్దాం, 59-0823. తెలుగులో ఉండొచ్చు చూడండి. 36 పేరా, 36వ పేరా. నీవు చట్టం యొక్క తెలుగులో వద్దు, నేను ఇంగ్లీష్ చదువుతాను చూడండి. నౌ రిమెంబర్, ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, దట్ ఓన్లీ ఎనీథింగ్ కెన్ వర్క్ యాజ్ యు వర్క్ ఇన్ ద లా ఆఫ్ దట్ థింగ్. జాగ్రత్తగా గమనించాలి. అయితే సూచనల్లో 2 రకాల సూచనలు ఉంటాయని చెప్పాను మీకు.
మంచి గుర్తుపెట్టుకోండి. ఒకటి నియమాలకు లోబడి ఉండే సూచన, ఒకటి నియమాలను తిరస్కరించి ధిక్కరించి కనబడే సూచన ఒకటి. నా మాట వింటున్నారా? రెండు విషయాలు. నియమాలకు లోబడి ఉండే సూచన వేరు, నియమాలను ధిక్కరించి వచ్చే సూచన వేరు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఈయనకి. చూడండి, ఈ యొక్క శాలెం గారు ఉన్నారు. శాలెం గారు నేను అన్న మరి దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక సూచన మనకి కనపరచని అడగన్నా అంటే నేను అన్నాను, ఇక్కడ దైవదర్శనం గారు కూర్చున్నారు. కూర్చోగానే నేను అన్న, అదే దైవదర్శనం గారికి కూర్చోవడానికి ఒక చైర్ అక్కడ వస్తుంది రా అని చెప్పాను. దైవదర్శనం గారికి కూర్చోవడానికి ఒక చైర్ అక్కడికి వస్తుంది, ఇదే సూచన రా అన్న. అప్పుడు వెంటనే ఏం జరిగింది, ఎవరో ఒక విశ్వాసి లేటుగా ఆలస్యంగా మందిరంలోకి వచ్చారు. వస్తుండగా దారికి అడ్డంగా ఒక చైర్ ఉంది. అరే అడ్డుగా ఉంది ఏంద్రా నాయన అని పట్టుకొని తీసుకొని వచ్చి చర్చిలో పెట్టాడు. ఈయన అదే సమయానికి కాళ్ళు బాగా నొప్పి వస్తున్నాయని చెప్పి లేచి చైర్ మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఇంతకీ చెప్పిన సూచన జరిగిందా? జరిగింది. కానీ ఎలా జరిగింది? నియమాలకు లోబడి జరిగింది. సహజాతీతంగా జరిగింది కాదు, అది సహజ నియమాల్లోనే జరిగింది. కానీ అయ్యా ఉడతలు కలుగును గాక అన్నది నియమాలకు లోబడి జరిగింది కాదు, అది పదార్థమే లేని చోట పదార్థం ఉత్పత్తి అయింది. అది ఈ సూచన వేరు. రెండు రకాల సూచనలు ఎప్పుడు అలాగే ఉంటాయి. నియమాలకు లోబడి ఉండేది వేరు. ఇప్పుడు నేను అన్నాను, దేవుడు ఈ కొండను తీసేయడమే మనకు సూచన అన్న. నేను అన్న 10 రోజులకే గవర్నమెంట్ ఏం చేసింది, ఈ కొండను తొలిచేద్దామని ఒక జీవో ఇచ్చి మెల్లమెల్లగా తొలిచి ఒక 3 నెలల్లో కొండ ఎగిరిపోయింది. సూచన నెరవేర్పు జరిగింది, కానీ నియమాల్లో జరిగింది. ఇదొక రకమైన సూచన. దీనికి మనుషులు విరోధంగా తిరస్కార బుద్ధితో మాట్లాడేవారు ఉంటారు. నియమాలకు లోబడకుండా సూచనలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి అద్భుత కార్యాలు కూడా అంతే అట్లాగే జరుగుతాయి. యెహోషువ యొక్క కాలంలో సూర్యుడు నిలపబడ్డాడు. సూర్యుడు ఆపబడ్డటువంటి కార్యము అయ్యా అది ఎట్లా జరిగింది తెలుసా? ఎలా జరిగింది? నియమాలకు అతీతంగా జరిగింది. సూర్యుడు నిలపబడుట అనేది నియమాలను దాటి ధిక్కరించిన కార్యక్రమం అది. ఇప్పుడు మోషే యొక్క కాలంలో సముద్రం ఎర్రది 2 పాయలుగా విభజించబడ్డది. ఇది నియమాలకు లోబడిందా, నియమాలకు విరుద్ధమా? నియమాలను ధిక్కరించిన సూచన అది. ఆమేన్. పరలోకం నుంచి మన్నా కురిపించబడుట లేదు, మీకున్న పాడి పంటల పశువులు అత్యధికంగా ఆశీర్వదించడం వల్ల ఎక్కువ దిగుబడి ఇచ్చింది. ఇది నియమాలకు లోబడి. 2 రకాలుగా ఉంటాయి అద్భుతాలైన సూచనలైన. ఇప్పుడు దీన్ని చూడండి, అని అంటాడు, ఎనీథింగ్ కెన్ వర్క్ యాజ్ యు వర్క్ ఇన్ ద లా ఆఫ్ దట్ థింగ్. నీకు జరిగే ప్రతి కార్యం కూడా దానికంటూ నియమించబడిన ఆ నియమాల యొక్క పరిధిలోనే జరుగుద్ది. తర్వాత ద కాస్మిక్ ఫోర్సెస్ కెన్ ఓన్లీ మూవ్ అకార్డింగ్ టు కాస్మిక్ లా. ఈ అంతరిక్షములో ఉండేటువంటి నియమాలను బట్టే అంతరిక్షంలో కదలాడే వస్తువులు, అది నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ గ్రహ శకలాలు కానీ అది ఏదైనా సరే దానికంటూ దేవుడు కొన్ని నియమాలు పెట్టి ఉన్నాడు. ఆ నియమాలే దాని ప్రకారం నడిపించబడతాయి. తర్వాత ద ప్లానెట్స్ కెన్ ఓన్లీ మూవ్ ఐజ్ దే ఆర్ మూవ్డ్ బై ద లా ఆఫ్ ప్లానెట్స్. గ్రహాలకు కూడా గమనించండి, గ్రహాలకు కూడా అవి కదలబడడానికి ఒక నియమం ఉన్నది, చట్టం ఉన్నది. ఆ చట్ట ప్రకారమే ఈ గ్రహాలు కదలాడుతూ ఉంటాయి. ఎలా పడితే అలా కదలాడు. నమాట వింటారా? ఎలా పడితే అలా కదలాడు. కానీ వీటికంటూ దేవుడు ఒక చట్టాన్ని నియమించాడు. ఈ చట్టములో ఒక సరళ రేఖ పైకి ఇట్లా 7 గ్రహాలు రావడం అనేది ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఒక తరం తర్వాత రావాలి. ఇది నియమాల యొక్క పరిధిలోనే. కానీ నియమాల పరిధిలో సైతము అద్భుతాలు ఉంటాయి, సూచక్రియలు ఉంటాయి. మీరు గమనిస్తున్నారా? నియమాల యొక్క పరిధిలో కూడా అద్భుతాలు ఉంటాయి, సూచక్రియలు ఉంటాయి. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. ద సన్ కెన్ ఓన్లీ రైజ్ అకార్డింగ్ యాజ్ ఎర్త్ టర్న్స్ టు ద సన్. సూర్యుడు ఉదయించే విధానం కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? భూమి తన చుట్టూ తాను తిరిగే విధానమే ఆధారపడి ఉంటుంది. భూమి నెమ్మదిగా తిరిగితే సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తాడు. భూమి వేగవంతంగా తిరిగితే సూర్యుడు వేగవంతంగా ఉదయిస్తాడు. దాని నియమాలు అలాంటివి.
కానీ అందరు ఏమనుకుంటారంటే మేము ఇట్లాంటివెన్నో చూసామయ్యా, ఒక 4-5 గ్రహాలు సర్రని ఒక లైట్లో రావడం మేము ఎప్పుడో చూసాము. నువ్వు చూసి ఉండొచ్చు, కానీ నీ కంటికి మా కంటికి వ్యత్యాసం ఉంది. నువ్వు చూసే సూచనలకి, నువ్వు ఆ సూచన బట్టి కనుగొనేటువంటి కాల వైఖరికి మాకు వ్యత్యాసం ఉంది. ఇది నియమాల లోబడి వచ్చుచున్నటువంటి సూచన అయినా సరే దీని వెనకాల స్వరం ఉంటుంది. మీరు వింటున్నారా? బ్రహ్నం గారు అంటారు, ఇంతకు మనం చదివిన కొటేషన్లో 4 నక్షత్రాలు ఒకే వరుసలో వచ్చినప్పుడు కూడా అది భూమి మీద ఒక కలగబోయే ఒక కార్యాన్ని సూచించుచున్నది అన్నాడు ఆయన. ఆమేన్. సరే, మంచిది. దీన్ని అట్లాగే ఉంచండి. మరొక చోటికి వెళ్దాం. కొంచెం వేగవంతంగా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మన మెయిన్ టాపిక్లో తీసుకెళ్తాను. చూడండి, 59-0609. దాంట్లో 29 పేరు చూడండి. 29. జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగానో ఏదో ఒక వ్యక్తి ఊహించడం వల్ల అనుకోకుండానో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఉండేవాడికి యాక్సిడెంట్స్ అనే వాటిని నమ్ముతాడు. మీరు వింటున్నారా? ఈ లోకంలో ఉండే యాక్సిడెంట్ అంటే ఏంటిదయ్యా? అనుకోకుండా, అకస్మాత్తుగా, ప్రమాదవశాత్తు, ఊహించని అనేది ఈ లోకంలో ఉన్నవాడిని నమ్ముతాడు. కానీ దేవుని యొక్క అనాది సంకల్ప ప్రణాళికలు ఉన్నవాడికి యాక్సిడెంట్ నమ్మడు. మనకు యాక్సిడెంట్స్ ఉండవు, ప్రీడెస్టినేషన్ ఉంటుంది. అర్రే అనుకోకుండా జరిగింది, అనుకోకుండా కాదు, ఇది ముందు నిర్ణయించబడ్డది. అనుకోకుండా ఏవేవి జరుగుతాయి? లోకస్తుడికి జరుగుతాయి. దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్ టు ఏ బిలీవర్. బిలీవర్కి, ఒక విశ్వాసికి సమస్తము సమకూర్చబడి మేలుకు జరిగేవి, కానీ అనుకోకుండా యాదృచ్ఛికంగానో లేకపోతే అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు జరిగేది ఉండదు. అయ్యో నేను బండి వెళ్తున్నా, సడన్ అనుకోకుండా యాక్సిడెంట్ అయింది, అది రాయబడ్డది, అది ముందుగా నేను పెట్టబడ్డది, అంతే. అది ఇక అనుకోకుండా జరిగింది కాదు అది. తర్వాత దీంట్లో అంటాడు 29, మీకు తెలుసా, గ్రేట్ థింగ్స్ డోంట్ మేక్ మచ్ నాయిస్. బాగా చెప్పాడు కదా. తెలుగులో దీన్ని ఏమంటారు తెలుసా? ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దం చేస్తాయి, నిండు పాత్రలు ఎక్కువ శబ్దం చేయవు. ఆయన అదే అంటాడు, గ్రేట్ థింగ్స్, గొప్పవైనవి ఎక్కువ సౌండ్ చేయవు. ఏవైతే గ్రేట్ కావో అవి బాగా అరుస్తాయి, బాగంటే బాగా అరుస్తాయి, ఎక్కువ శబ్దాన్ని చేస్తాయి. కరెక్టేనా? ఏంటంటే మన సామెత ఉంటుంది, ఖాళీ బిందె అయ్యా కాదు, కరెక్ట్ ఉంటుంది. ఖాళీ బిందె కంచు శబ్దమో సంథింగ్ ఏదో ఉంచుతుంది. అంటే ఖాళీది, తక్కువైనది, విలువలేనిది ఎక్కువ అరుస్తుంది. విలువ కలిగింది, గొప్పది, గ్రేట్ది ఎప్పుడు శబ్దం చేయదు, దాని పని చేసుకుంటూ పోతుంది అది. అంతేనా? జాగ్రత్త చూడండి. డిడ్ యూ ఎవర్ థింక్ ఆఫ్ దాట్? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? వై? ఎందుకు తెలుసా? the sun can draw 10 million barrels of water with less noise than we can pump a glass full out of a pump. మనము ఒక మోటార్ దగ్గరికి వెళ్ళో, ఒక బిందె దగ్గరికి వెళ్ళో శబ్దం చేయకుండా గ్లాస్లో నీళ్లు నింపలేము. కానీ అదే సూర్యుడు నీకు తెలియకుండానే ఈ సముద్రాల మీద, చెరువుల మీద, నదుల మీద తన వేడిమి చేత ఆవిరి రూపంలో కొన్ని కోట్లాది కోట్ల లీటర్ల నీళ్ళు తీసుకుంటున్నాడు ఆయన. అదొక గ్రేట్, గొప్ప విషయం అది. కానీ శబ్దం కనబడదు, శబ్దం వినబడదు, అక్కడ ఏ సౌండ్ రాదు. గ్రేట్ థింగ్స్ డోంట్ మేక్ నాయిస్. తర్వాత గ్రేట్ థింగ్స్, గొప్పవైనవి నిశ్శబ్దంగానే కదలాడుతూ ఉంటాయి. తర్వాత మీరు ఎప్పుడన్నా ఈ గ్రహాలు అవి కదలడాన్ని బట్టి కానీ, అవి తిరగడాన్ని బట్టి కానీ ఏదైనా శబ్దం వినబడుతుందా? వినబడదు. కానీ అవి చాలా గొప్పవి. గ్రహాలు కదిలే కదలికలు కానీ, అవి ఒకదాన్ని ఒకటి తిరగడం కానీ, అవి దాని విషయంలోనే చాలా ఉన్నతమైన గొప్పదైన విషయాలు. కానీ అది ఎలాంటి శబ్దాన్ని చేయదు. ఈ రోజున నిన్న రాత్రిపూట జరుగుతున్నటువంటి ఈ విషయాలు కూడా అంతే. ఇది గొప్పది కానీ సౌండ్ చేయదు. ఏముంది, జాతకాలు చెప్పేటప్పుడు కూడా ఇట్టాడే మా తాత మా నాన్న మస్తు చూసినాం,
ఇప్పుడు మరొకసారి వచ్చినది అనుకుంటున్నాడు. గ్రేట్ థింగ్స్ డోంట్ మేక్ నాయిస్. తర్వాత లేదండి, గ్రహాలు కదిలేటప్పుడు మీరు శబ్దాన్ని వినలేరు. నో. మరి అది ఎంత గొప్పదో తెలుసా? జాగ్రత్తగా మెచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, గ్రహాలు కదిలేది వాటికి ఉన్నటువంటి నియమాల లోపల కదలాడతాయి, కానీ గ్రహాల కదలిక అనేది చాలా గొప్ప విషయాల్లో ఒక గొప్ప విషయము. ఇది కదలాడుచున్నప్పుడు అది ఎలాంటి శబ్దాన్ని గర్జన చేయకుండానే కదలాడుతూ ఉంటాయి. కరెక్టేనా? కానీ అవి కదలాడు స్థితిగతులను బట్టి, దాని వైఖరిని బట్టి కాల వైఖరి పట్టుకోవాలా. ఆమేన్. ఇంకొక విషయంలో ముందుకు సాగిపోదాం. ఇక్కడ చూడండి, 62-0204. కమ్యూనియన్ అనే వర్తమానంలో 74వ పేరు చూడండి, 74. క్షమించాలి, అది కాదు, క్షమించాలి, 55-0117 చూడండి, క్షమించాలి, 55-0117. దానిలో 167 పేరు. కొంచెం ఎక్కువగా ఉంటుంది. తెలుగులో ఉందా? తెలుగులో ఉంటే బాగుంటుంది. లేదుగా? సరే, కొంచెం ఓపిక నాతో పాటు కలిసి ప్రయాణం చేయండి. మంచి వినండి. ఇక్కడ ఒక స్టోరీ లాగా ముందుకు సాగుతూ పట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక దినాన నేను ఒక వార్డెన్, అంటే ఒక ఆటకి అధికారిగా లేకపోతే దాని యొక్క చూసేటువంటి ప్రతినిధిగా నేను ఉన్నప్పుడు, నేను ఒక దినాన బస్సులో వెళ్తా ఉన్నాను ప్రయాణం చేయడానికి. నేను బస్సులోకి వెళ్ళాను. నేను ఎప్పుడు కూడా ఆత్మలను చూస్తూ, ఆత్మలు ఎలాంటివా, ఎక్కడుంటాయా, అవి ఏం చేస్తాయి, ఎవరి మీద ఏ ఆత్మ ఉందో, ఇది ఇలాంటి ఒక ధోరణి కూడా నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడిని. నేను అక్కడ నిలబడి ఉన్నాను బస్సులో. ఒకరు, ఒక సెయిలర్ అంటే ప్రయాణం చేసేటువంటి ఒకరు నా వెనకాల ప్రయాణం చేస్తా ఉన్నారు, నిలబడ్డారు. పెట్రోల్. నేను అక్కడ హెన్రీవేల్ ఫారెస్ట్రీ అనేటువంటి ఆ ప్రాంతానికి వెళ్తున్నాను. దేంట్లో? వాజ్ ఆన్ ద బస్. బస్సులో ఆ ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నా. బస్సులో నిలబడ్డా. నా వెనకాల ఒకరు ఉన్నారు, ఒక స్త్రీ కనబడతా ఉంది. ఏదో ఆ స్త్రీని చూసినప్పటి నుంచి నాలో ఒక వింతైన ఒక అనుభూతి కనబడుతుంది. ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో చోటు చేసుకుంటుంది అన్నట్టుగా అనిపిస్తా ఉంది. నేను అక్కడ చుట్టూ చూశాను. అక్కడ ఒక పెద్ద, చాలా బరువైన ఒక స్త్రీ కనబడతా ఉంది. చాలా చక్కటిగా వస్త్రాలు వేసుకొని, మంచి వస్త్రాలు వేసుకున్న స్త్రీ నాకు వెనకాల కనబడతా ఉంది. ఆమె అన్నది, మీరు ఎలా ఉన్నారు? నేను అన్నాను, మీరు ఎలా ఉన్నారు అన్నాను. నేను అనుకున్నాను, ఏదో బస్సులో వెళ్తుండగా కనబడతారుగా, ఎవరో ఒక స్త్రీలో ఒక స్త్రీ అయి ఉండొచ్చు, పలకరిస్తా ఉంది, అట్లాగే నన్ను పలకరించిందేమో అని నేను అనుకున్నాను. కానీ కానీ అట్లా అనుకున్న సమయంలో ఆ స్త్రీ నాతో అన్నది, నీతో ఒక్క నిమిషం నేను మాట్లాడొచ్చా అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, మాట్లాడొచ్చు మేడం. నేను వెనక్కి తిరిగా, ఇట్లా పూర్తిగా, సరే మాట్లాడండి, ఏంటి చెప్పండి అని తిరిగా. అప్పుడు ఆమె అన్నది, నీకు తెలుసా నీ ఒక సూచన కింద జన్మించబడ్డావు, నీకు తెలుసా? జాగ్రత్తగా ఉండి. నేను అనుకున్నాను అప్పుడు, నేను ఏదో జోకులు వేసేటువంటి ఆడవాళ్ళలో ఇంకొక జోక్ వేసి ఆడది కావచ్చు, హాస్యాస్పదంగా మాట్లాడేటువంటి స్త్రీల్లో మరొక స్త్రీ కావచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా.
ఆమె సూచన కింద నువ్వు జన్మించావు నీకు తెలుసా అన్నప్పుడు నేను ఏది మాట్లాడలే, అటు ఇటు దిక్కులు చూసా, పట్టించుకోలే, వదిలేసా. She said, కానీ అప్పుడు ఆమె అన్నది, could I speak to you a minute? నేను నీతో ఒక నిమిషం మాట్లాడవచ్చా? I just kept. నేను మళ్ళీ సైలెంట్ గానే ఉన్నాను. She said, ఆమె అన్నది, don't act like that. నువ్వు అలా ప్రవర్తించొద్దు. I just kept looking forward. నేను ఇప్పటికే 2 సార్లు అడిగా నీతో మాట్లాడొచ్చా అని. I thought, is it కానీ నువ్వు మాట్లాడుతున్న ప్రయత్నిస్తున్నట్టు ప్రయత్నించి నువ్వు ఇంకో దిక్కు చూస్తా ఉండవు, అట్లా చేయబాక. She said, అప్పుడు ఆమె అన్నది, I would like to speak to you just a moment. నేను నీతో కేవలం ఒక్క గడియ కొరకు మాత్రమే మాట్లాడతాను అన్నది ఆమె. I just kept looking forward నేను ముందుకు చూశాను. and I would not pay any attention to her. నేను ఆమె వైపు ఎలాంటి ఏకాగ్రత కూడా పెట్టలే. Directly I thought, నేను అప్పుడు డైరెక్ట్ నేరుగా అనుకున్నాను, I believe I will see if she says like the rest of them. ఆమె మిగతా వాళ్ళలాగా మాట్లాడేటప్పుడు చూద్దాంలే అనుకున్నాను. I turned round. నేను వెనక్కి తిరిగాను. I thought, నేను అనుకున్నాను, oh my, that would quite prepare me. దట్ వుడ్ కూలర్ మీ. I know, నాకు తెలుసు. because I hated to think that. Turned around. నేను వెనక్కి తిరిగేశాను. She said, అప్పుడు ఆమె అన్నది, maybe I better explain myself. బహుశా నేను ప్రతిసారి నీతో మాట్లాడొచ్చా అని అడుగుతున్నాను కదా, ముందు అసలు నేను ఎవరో నీకు వివరించి ఉంటే అప్పుడు బాగుంటుందేమో, నా గురించి నీకు పరిచయం చేస్తాను అని చెప్పామంటది. She said, ఆమెన్నది, I'm an astrologist. నేను ఒక ఆస్ట్రాలజిస్ట్ని అన్నది. ఆస్ట్రాలజిస్ట్ అంటే ఎవరు? గ్రహాలు, నక్షత్రాలు, ఆకాశ వైఖరిని బాగా చదువుకున్నోళ్ళు. ఇగో అలాంటి అయ్యా చదువుకున్నానంటే ఎవరు? మళ్ళీ ఇక్కడ బయట కనబడుతున్న విషయరా సోది చెప్తామమ్మా, చిలక జోస్యాలు అవి కాదు ఇవి. ఇది వేరు. గ్రహాలు, నక్షత్రాల యొక్క కదలిక, అమెరిక వాటిని బట్టి చూసి చెప్పేది. ఒక అలాంటి వ్యక్తిని నేను అంటున్నారు. I said, నేను అన్నాను, I thought you were something like that. నువ్వు ఇట్లాంటిది కదా అయి ఉంటావు, అందుకే అప్పుడే అనిపించింది నాకు అన్నాడు బ్రహ్మం గారు. She said, అప్పుడు ఆమెన్నది, I'm on my way to Chicago నేను ఒక చికాగో ప్రాంతానికి వెళ్తా ఉన్నానయ్యా. to see my boy who's a Baptist minister. నా కొడుకు ఒక బాప్టిస్ట్లో ఒక చర్చ్లో ఒక పాస్టర్ అయిన మినిస్టర్, ఆయన చూడ్డానికి చికాగోకి వెళ్తున్నా ఇదే బస్సులో. I said, అప్పుడు నేను అన్నాను, yes ma'am. చాలా మంచిదమ్మా, అవునండి. She said, అప్పుడు ఆమెన్నది, anybody never tell you you were born under a sign? నీకు ఇంతవరకు ఎవరు చెప్పలేదా నువ్వు ఒక సూచన కింద జన్మించబడ్డావా అని? I said, అప్పుడు నేను అన్నాను, no ma'am. లేదు మేడం, నాకు ఎవరు చెప్పలా. I lied to her there. See, and I said, అక్కడ నేను ఆమెతో అబద్ధం ఆడాను, ఎందుకంటే నాకు ఎవరు చెప్పలేదు అన్నాను. కానీ నాకు చిన్నప్పుడే మ్యాగీలు అనే వాళ్ళు నాకు చెప్పారు నేను ఒక సూచన కింద జన్మించబడ్డావాన్ని. కానీ ఆయన అంటాడు, నేను అబద్ధం చెప్పా, ఆమె ఏమంటుందో చూద్దాంలే అని. నాకు ఎవరు చెప్పలే అని అన్నాను అన్నాడు ఆయన. just wanted to see what she was going to say. ఆమె ఏం చెప్పబోతుందో కనుగొందామని ఆ మాట అన్నాను. And she said, అప్పుడు ఆమె అన్నది, I said, no ma'am. లేదు మేడం, నాకు ఎవరు చెప్పలేదు అనగానే అప్పుడు ఆమె అంటది, And she said, has not ministers ever told you? నీకు ఏ సేవకులు కూడా ఈ విషయం చెప్పలేదా I said, నువ్వు ఒక సూచన కింద జన్మించబడ్డవాడవని? I said, నేను అన్నాను, I don't have anything to do with ministers. నాకు సేవకులతో ఏ విధమైనటువంటి పని లేదు, వాళ్ళకు నాకు ఏ సంబంధం లేదు అసలు. And she said, అప్పుడు ఆమె అన్నది, ఆమె అడిగి వేసారిపోయింది. నువ్వు సూచన కింద పుట్టావు, నీకు తెలుసా అంటే నువ్వు దిక్కులు చూసుడు, ఎవరు చెప్పలేదనడు, ఇదే పొద్దాక నడుస్తుడు. లాస్ట్గా ఆమె అన్నది. and I said, అప్పుడు నేను అన్నాను, she said to me, I said, well. నేను అన్న మంచిది. She said, if I tell you just exactly when you was born, will you believe me? అప్పుడు ఆమె అన్నది, ఈ బ్రహ్మం గారు చూస్తున్నా నమ్ముతున్నట్టు లేడే, సరే ఒక పని చేస్తా, నువ్వు ఎప్పుడు పుట్టావో నేను చెప్తే నన్ను నమ్ముతావా అన్నది. I said, అప్పుడు నేను అన్నాను, no ma'am. లేదండి నమ్మను. And she said, అప్పుడు ఆమెన్నది, well, మంచిది, I can tell you when you were born. నువ్వు ఎప్పుడు పుట్టావు కూడా నేను చెప్పేస్తాను చూడు అన్నది. I said, అప్పుడు నేను అన్నాను, I don't believe it. నేను నమ్మను అట్లా చెప్తావని. And she said, అప్పుడు ఆమెన్నది, you were born on April the 6th, 1909 at 5 o'clock in the morning. నువ్వు 1909 ఏప్రిల్ 6 నాడు ఉదయం 5 గంటలకు పుట్టావు, కరెక్టేనా అన్నది. I said, అప్పుడు ఆయన అన్నాడు, that's right. అది సరి అయినదే. I said, అప్పుడు నేను అన్నాను, how do you know that? నీకు ఎలా తెలుసది? I said, అప్పుడు నేను అన్నాను, tell this sailor here when he was born. Tell this sailor here when he was born. అసలు ఈయన పుట్టినప్పుడు ఆమె ఉన్నదా? Said, I can't. లేదు, అక్కడ నేను లేను. And I said, నేను అన్నాను, why?
అమ్మ నువ్వు చదివేది ఏ పేరా తల్లి? 7. మంచి కరెక్ట్ చదువు. Why? Have you known? అసలు నీకు ఎలా తెలిసింది నేను పుట్టినటువంటి ఆ కరెక్ట్గా సంవత్సరము, కరెక్ట్గా తేదీ, కరెక్ట్గా సమయము, ఎన్ని గంటలకు నీకు ఎలా తెలిసిందమ్మా? అప్పుడు ఆమంటది, Look, sir. చూడయ్యా She said, ఆమంటుంది. when she began to talk about the astronomy, ఆమె ఎప్పుడైతే ఖగోళ శాస్త్రం గురించి మాట్లాడడం మొదలు పెట్టిందో and she said, అప్పుడు ఆమంటది, every so many years, said, you remember when the morning star come? మీకు తెలుసా ఉదయ నక్షత్రం వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా నీకు అని బ్రహ్మంగా అడుగుతా ఉందామె. That lead the wise man to Jesus. ఏది జ్ఞానులను నడిపించినటువంటి ఆ ఉదయ నక్షత్రం నీకు గుర్తుందా అని అడుగుతా ఉంది. యేసుప్రభు పుట్టినప్పుడు 3 జ్ఞానులు వచ్చారు నక్షత్రాన్ని వెంబడించి, అంతేనా? ఆ నక్షత్రాన్ని వెంబడించి ఆ జ్ఞానులు ఎలా వచ్చారో తెలుసా నీకు? And I kind of stared, you know. నేను కొంచెం నిశ్చేష్టుడు అలాగే ఉండిపోయి చూస్తున్నా. ఏంది ఈమె స్టార్టింగ్లో చూస్తుంటే ఏదో అనుకున్నా, మెల్లగా నా కొడుకు బాప్టిస్ట్ మినిస్టర్ అన్నది, నా డేట్ ఆఫ్ బర్త్, నా సంవత్సరము, నా టైం కూడా కరెక్ట్గా చెప్పింది. ఇప్పుడు ఏకంగా లేఖనాల వైపుగా తీసుకెళ్ళి నాతో మాట్లాడుతూ ఉంది. ఆశ్చర్యపడుతూ అట్లాగే చూస్తున్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, Well, I don't know nothing about religion. నాకు పెద్దగా ఈ మతాన్ని గురించి ఎక్కువగా తెలియదండి అన్నాడు ఆయన. And she said, అప్పుడు ఆమన్నది, well, you have heard about the wise men coming to see Jesus. సరే నీకు మతం గురించి తెలియకపోవచ్చేమో, కనీసము యేసు ప్రభు పుట్టినప్పుడు కొంతమంది జ్ఞానులు వచ్చారనే విషయం తెలుసా అని అడిగింది. I said, అప్పుడు నేను అన్నాను, yes. నాకు ఆ మాత్రం తెలుసు. And she said, అప్పుడు ఆమంటది, well, మంచిది, what was wise man? వాళ్ళు జ్ఞానులు ఎందుకు అయ్యారో తెలుసా? జ్ఞానులు అంటే ఏంటి? ఓ I said, నేను అన్నాను, they were just wise men, all I know. అంటే జ్ఞానులు అంటే ఏంటి? బాగా తెలివిగలిగిన వాళ్ళేమో, అదే మరి జ్ఞానులు అంటే. తూర్పు దేశం జ్ఞానులు అంటే ఎవరో కాదు, బాగా తెలివిగలిగిన వారు అనుకుంటున్నా నేను అని నేను అన్నాను. ఎవరు? బ్రహ్మం గారు అన్నారు. She said, అప్పుడు ఆమంటది, వెల్ మంచిది, what is a wise man? సరే మరి జ్ఞానులు అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి చెప్పు. She said, అప్పుడు ఆమంటది, the same thing that I am, an astrologist, నేను ఎలా ఖగోళ శాస్త్రాన్ని చదివి ఉన్నానో అలాంటి జ్ఞానులు వాళ్ళు. stargazer, జాగ్రత్త, స్టార్ గేజర్ అంటే నక్షత్రాలని నిదానించి చూచే వాళ్ళు. వాళ్ళు ఎలా తెలుసుకోగలిగారు యేసుప్రభు యొక్క జన్మస్థలాన్ని, ఆ భూభాగాన్ని, సమయాన్ని? వాళ్ళు కూడా ఈమెలాగే ఆకాశంలో నక్షత్రాలు కదలాడదని చూస్తున్నారు, ఆకాశ వైఖరిని పట్టుకుంటున్నారు, ఆకాశ వైఖరితో పాటు భూలోకంలోనే కాల వైఖరి పట్టుకోగలుగుతున్నారు. ఆమేన్. అందుకే వాళ్ళు జ్ఞానులుగా ఎంచబడ్డారు. నాలాంటి వారే, నేను జ్ఞానిండ్రా బాబు అని చెప్తున్నావే, చెప్పగానే నేను జ్ఞానిండ్రా గుర్తుపట్టరా బాబు అంటుంది. ఆయన ఏం పట్టించుకోవట్లే. తర్వాత and she said, అప్పుడు ఆమంటది, you know, before God does anything in the earth, he always declares it in the heavens. అద్భుతమైన మాట. ఆయన ఏమంటే తెలుసా? నీకు తెలుసా దేవుడు భూమి మీద ఏదైనా ఒక కార్యము చేయడానికంటే ముందు దాన్ని ఆకాశంలో ఏదో ఒక రూపంలో చేసి చూపిస్తాడు, తెలుసా? ఇది బ్రహ్మం గారికి అవి చెప్తా ఉంటే ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. దేవుడు భూమి మీద ఒక పని చేయడానికంటే ముందు ఆకాశంలో, పరలోకంలో, ఆ ఉన్నతమైన పరిమాణంలో కార్యం చేశాకే కింద జరుగుతాయి. ఇంతకుముందు ఆయన ఏమన్నాడు? ఒక 4 నక్షత్రాలు సరళ రేఖపై వచ్చిందంటే దాని అర్థం ఏంటి? భూమి మీద ఒక కార్యం జరగబోతుంది అని అర్థం. కరెక్టేనా? 5 నక్షత్రాలు, 5 దేనికి సూచన? కృపకు సూచన. దేవుడి కృపలో భూమి మీద కృపతో కూడుకున్న ఒక అద్భుత కార్యము జరగనై ఉంది అన్నదానికి ఆ సరళ రేఖలో వచ్చిన 5 నక్షత్రాల యొక్క సరళ రేఖ అమరికే సూచన. ఇక్కడ మధ్య చెప్తా సూత్రము, భూమి మీద దేవుడు ఏదైనా ఒక విషయం చేయడానికంటే ముందు ఆకాశంలో గొప్పవిగా చేస్తాడు, నీకు తెలుసా? తర్వాత He always declares it in the heaven and then on the earth. ఆయన ఎల్లవేళలా మొట్టమొదటిగా ఆకాశంలో దాన్ని నిర్ధారిస్తాడు, తర్వాత భూమి మీద దాన్ని స్థిరపరుస్తాడు. ఇది వచ్చిందంటే దీని వెనకాల ఒక స్వరం వచ్చింది. కరెక్టేనా? ఈ భూమి మీదకి స్వరం రావాలంటే ఆకాశంలో ఇది కనబడాలా? ముందు ఆకాశంలో కనబడ్డాకే భూమిలో కనబడేది. అట్లాగే భూమి మీద యేసు ప్రభు జన్మ కనబడాలంటే ఆకాశం నక్షత్రం చూపించాలా? అంటే ఏదైనా సరే ఆకాశంలో ఒక క్రియ కనబడినప్పుడు, ఆ సూచక్రియ ఏర్పడినప్పుడు ఆ సూచక క్రియ సంబంధమైనటువంటి కాలము భూమి మీద జరుగుతుంటుంది. అదే దాని వైఖరి ఉంటుంది. ఆమేన్. తర్వాత And I said, అప్పుడు నేను అన్నాను, I don't know. నాకు తెలీదు. And she said, అప్పుడు ఆమె అన్నది, well, మంచిది. she called 2 or 3. ఆమె 2 లేదా 3
2-3 stars ఆమె 2-3 నక్షత్రాల పేరు చెప్పింది. like మార్స్, మార్సు, జూపిటర్, వీనస్. అంటే తెలుగులో బుధ గ్రహము, శని గ్రహము, ఏదో ఒకటి గురు గ్రహము, మొత్తానికి 3 గ్రహాల పేర్లు చెప్పేసిన ఆమె. తర్వాత It wasn't there. కరెక్ట్గా అదే పేర్లని కాదు కానీ But she said ఆమె చెప్పింది. they crossed their paths and come together and made. వచ్చి వినాలా, ఈ 3 నక్షత్రాలు వాటి వాటి కక్షల్లో తిరిగేవి, కానీ ఒక దినాన్న ఈ 3 కలిసి ఒక్కటిగా ఏర్పడ్డాయి. ఇలా ఉండేవి చూస్తూ ఒక సరళగా ఒక్కలాగా వచ్చాయి. ఒక్కటిగా రాగానే అయ్యా మంచిగా వినాలా, మీకు దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, దేవుడి చిత్తం తెలుసుకోవడం ఎలా అనే వర్తమానంలో చెప్పాను నేను మీకు. ఏమని, షిప్పులో జరిగేటువంటి ఒక పద్ధతిని చూపిస్తున్నప్పుడు 2 పక్కల కొండలుండి అటు ఇటు గుద్దుకునే అవకాశం ఉన్నప్పుడు ఎటువైపుగా ప్రయాణించాలి, తిన్నటి సన్నటి గీత మీద ప్రయాణం చేయాలంటే 3 లైట్లు కనబడతాయి అక్కడ. ఆ 3 లైట్లను చూసినప్పుడు మనము కరెక్ట్గా ఆ 3 ఒక్కటేలా కనబడుతున్నట్టుగా నిలబడ్డామంటే తిన్నటి మార్గంలో నిలబడుతున్నట్లు, ఆ 3 వేరు వేరు దిశలో కనబడుతున్నట్టు మనం తప్పుడు మార్గంలో ఉన్నట్లు. అలాగే 3 ఒక చోటు ఉన్నాయంటే సరి అయిన మార్గం వైపు తీసుకెళ్తున్నట్టు. అలాగే ఇక్కడ 3 నక్షత్రాలు సరి అయిన మార్గంలో ఒక్కటిగా దగ్గరికి చేయబడ్డాయి. దగ్గర చేయబడ్డగానే అన్నది There was 3 wise men that came to meet the Lord Jesus. 3 నక్షత్రాలు ఏకమైన చోట 3 జ్ఞానులు బయటకు వచ్చారు. అయ్యా మీరు వింటున్నారా? 3 నక్షత్రాలు ఏకమైన చోట 3 వచ్చారు జ్ఞానులు. కరెక్టేనా? తర్వాత And one was from the గట్టిగా చదవాలి. And one was from the lineage of Ham, and one Shem, and the other one Japheth. ఈ 3 నక్షత్రాలు ఏవో కావు, ఒకటి షేము, హాము, యాపెతు. ఈ 3 ఒక్క చోటికి కలిసినట్టు ఈ 3ని సూచించే సూచకగా ఉండే నక్షత్రాలు ఈ 3 ఒక్క చోటికి ఒకే కక్షలో సరళ రేఖపైకి రాగానే అక్కడ ఒక అద్భుతం జరుగుతున్నది అంటున్నామే. మీరు వింటున్నారా? ఈ 3 ఒక చోటికి రాగానే అద్భుతం జరుగుతా ఉంది. అప్పుడు అన్నది అవి బెత్లెహేము అనే ప్రాంతం మీద 3 ఒక చోటిగా కలవగానే ఆ 3 నక్షత్రాలు ఎక్కడి నుంచి ఉన్నవో భూమి మీద ఉన్న ప్రతి మానవుడు వారు అన్నారు అన్నది ఆ నక్షత్రాలు 3గా ఉండేవి ఒకటిగా కలిసిపోవడాన్ని ఆ రోజుల్లో బెత్లెహేము మీద వచ్చిందని చూసినప్పుడు ఆ రోజున మనుషులందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రంథాల వాళ్ళ వాళ్ళ చరిత్రలో ఏదో అద్భుతం జరిగింది, ఈ నక్షత్రాలతో ఏదో ప్రత్యేకత దాగుంది అని సమస్త మానవాళి పట్టుకున్నారు అన్నది ఆమె. ఆమేన్. జాగ్రత్త. తర్వాత ఇంకొంచెం ముందుకు నేను అన్నాను అంటే సూర్యుడు అది భూమి మీద ఉండేటువంటి నీటి పైన ఆ అలలు వచ్చేదానికి కారణము చంద్రుడే అని చెప్తా ఉన్నప్పుడు నువ్వు కావాలంటే ఎవరైనా అడుక్కో అంటే అది ఎవరు అడగాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు అంటున్నాడు ఆయన. అప్పుడు ఆమె అంటుంది ఇప్పుడు ఈ 3 జ్ఞానులు వచ్చారు, వారు అంటారు ఆ 3 నక్షత్రాలు అవి వేరు వేరు దిశల్లో వచ్చినప్పుడు అవన్నీ కూడా బెత్లెహేము అనే ప్రాంతంలో కలవగానే అప్పుడు వారు అన్నారు అది వారు ఒకటి షేము యొక్క వంశావళి క్రమం గుండా, 2 హాము యొక్క వంశావళి క్రమం గుండా, 3 యాపెతు యొక్క వంశావళి క్రమం గుండా వారు దీన్ని పట్టుకోగలిగి కన్సల్ట్ చేయగలిగారు. నోవాహు యొక్క 3 కుమారులు. ఈ భూమి మీద ఉన్నటువంటి మొత్తం సమస్త మానవాళి ఎవరు? ఈ 3 సంతతిలోంచి వచ్చిన వాళ్ళే. ఆమేన్. తర్వాత అప్పుడు ఆమె అన్నది అప్పుడు ఆ 3 నక్షత్రాలు ఒక చోట కలిసినప్పుడు వారు వచ్చి యేసు ప్రభువును గుర్తుపట్టి అతన్ని మొక్కడం ఆరాధించడం ప్రారంభించారు. అప్పుడు ఆమె అన్నది ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారో ఆమె అన్నది అక్కడ వాళ్ళు వచ్చి 3 రకాల గిఫ్ట్లు ఇచ్చి ఆయన దగ్గర పెట్టి వెళ్ళిపోయారు. ఆమె అన్నది దేవుడు యేసు ప్రభు తన పరిచర్యలో ఇలాగ చెప్పారు. ఏమని? మంచి వినాలా, ఈ సువార్త
సర్వ మానవాళికి ఎప్పుడైతే ప్రకటించబడుతుందో, బ్రాకెట్లో అంటాడు షేము సంతతి, హాము సంతతి, యాపెతు సంతతి, బ్రాకెట్లో రాస్తాడు. ఈ 3 సంతతులకు గనుక సువార్త ప్రకటించడం అయిపోతే ఆయన మరలా వస్తానన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, ఇప్పుడు ఈ గ్రహాలు, ఆకాశ గ్రహాలు అవి కదలాడుచున్నా కొలది అవంటది అవి వేరు వేరుగా కదలచబడతా ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఉంటే ఒకటి అక్కడ ఉంటుంది, ఒకటి ఇక్కడ ఉంటుంది, ఒకటి అక్కడ ఉంటుంది. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క దిశలో ఒక్కొక్క చోట కదలాడుతూ ఉంది. ఒకసారి ఇక్కడ సాటర్న్ అనే గ్రహం కనబడితే ఇంకోటి మెర్క్యూరీ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అన్ని ఒకే దిక్కులో వచ్చినట్టుగా లేవు. ఒకసారి యేసు ప్రభు జన్మ తర్వాత ఇవన్నీ కూడా భిన్నమైన దిశలోకి వెళ్ళిపోయాయి. ఇవన్నీ అది అప్పటి నుంచి కూడా భూమి నుంచి చూస్తుంటే ఒకే దిశలో మళ్ళీ కనబడలేదు. కానీ ఆ మనసుది వందల సంవత్సరాలకు ఒక్కసారి అవి వాటి వలయాలు దాటుకొని అన్ని వంకటింకలు కూడా అన్నీ ఒక్క చోటికి వచ్చి ఒకటిగా మారుతున్నాయి, ఒక సరళరేఖ పైకి వస్తున్నాయి. ఏవి? స్టార్స్ కాదు, ప్లానెట్స్. ఆమె ఏం చెప్పింది? ప్లానెట్స్, గ్రహాలు. గ్రహానికి నక్షత్రానికి వ్యత్యాసం ఉంటుంది. నక్షత్రము దానిలో హీలియం ఉంటుంది, అంటే అది తనకు తాను వెలుతురు ఉత్పత్తి చేయగలుగుతుంది. గ్రహాలు అట్లా చేయలేవు. సూర్యుడు వెలుగు తీసుకొని బయట పంపాల. అవంటది అప్పటి నుంచి వేరువేరుగా తిరుగుతున్నటువంటి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఒకే కక్షలోకి వచ్చాయి. ఇప్పుడు తర్వాత ఇఫ్ దేర్ హ్యాపెన్ టు బి అన్ ఆస్ట్రోనమర్ హియర్, ఇక్కడ ఎవరైనా సరే ఖగోళ శాస్త్రాన్ని చదివిన వారు ఉంటే యూ మైట్ నో వాట్ షీ వాస్ టాకింగ్ అబౌట్. ఆమె ఏం చెప్పిందో మీరు బాగా గ్రహించగలిగి ఉండేవారు. నాకు తెలియదు, ఆమె చెప్పిందని గ్రహించలేకపోయా. ఎప్పుడైతే ఆమె దాని గురించి మాట్లాడిందో అవి అలాగున ఒకదానితో ఒకటి క్రాస్ అయిపోయి ఒక సరళ రేఖపైక గ్రహాలు వచ్చాయి. ఆమె అంటది, అయ్యా అక్కడ 2 గీతలు పెట్టిండా, 2 గీతలు కనబడుతున్నాయా అంటే ఏంటో తెలుసా? ఇప్పటి వరకు ఆమెకు ఆయనకు జరిగిన సంభాషణలో నీవు నేను గుర్తుపట్టి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఇది. అంత ప్రాధాన్యం కాబట్టి అక్కడ దాన్ని అపోస్ట్రోఫీలో పెట్టి మరి దాచిపెట్టాడు. ఆయన అంటాడు, ఇన్ కమెమరేషన్ ఆఫ్ గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ వాస్ ఎవర్ గివెన్ టు మ్యాన్కైండ్ వెన్ గాడ్ గేవ్ హిస్ సన్. ఆ 3 నక్షత్రాలు ఒక చోట కలిసాయి అంటే దాని అర్థము, అయ్యా మంచిగా వినాలా, 3 నక్షత్రాలు ఒక చోట కలిసి అంటే దాని అర్థము దేవుడి యొక్క అతి గొప్పదైన చుట్టబడిన కానుక మనుషులకు అప్పచెప్పబడ్డది. దేవుడి యొక్క నర రూపంలో వచ్చినటువంటి ఆ యొక్క శరీరధారిగా వచ్చిన దాన్నే 3 నక్షత్రాలు కలిసిన చోట చూపిస్తున్నాడు ఆయన. కరెక్టేనా? ఇదే దానికి సూచన అన్నాడు. ఏది? ఆ 3 నక్షత్రాలు కలయిక వచ్చి ఒక నక్షత్రంగా కనబడుట. తర్వాత మంచిగా వినండి ఏమన్నాడు? ఇవే గ్రహాలు మరలా అవి అదే కక్షలోనికి ఒకే ఒక సరళ రేఖపైకి మరొక్కసారి వచ్చినట్లయితే అన్నది he sends another gift to the earth. మంచిగా వినాలా? 3 ఒక్కసారి కలిసి ఒక కక్షలోకి వచ్చినప్పుడు దేవుడు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు భూమి మీదకి. అదేదో కాదు, చుట్టబడిన కానుకగా దేవుడే కుమారుడిగా వచ్చాడు. ఆమంటది మరలా ఒక్కసారి ఈ గ్రహాలు మరలా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నటువంటి అవి ఒక్కసారి కనుక మరలా ఒకే కక్షలోకి వచ్చాయి అంటే దేవుడు మరొక గిఫ్ట్ ని పంపబోతున్నాడు అర్థం. ఇదంతా నిన్న జరిగిందని చూపియాలా? 3 నక్షత్రాలు 3 ప్లానెట్లు కలిస్తేనే ఒక పెద్ద గిఫ్ట్ అన్నావే, 7 కలిసినాయి. మరి ఆకాశంలో జరిగే ప్రతిదీ భూమి మీద ఒక ఖచ్చితమైన కార్యాన్ని సూచించాలి. ఆమేన్. తర్వాత నీవు నీ జన్మ ఎప్పుడు జరిగిందో తెలుసా? ఆయన జన్మ 3 నక్షత్రాలు అవి ఒకే చోటికి వచ్చినప్పుడు ఎలా జరిగిందో, ఈ గ్రహాలు ఒకే చోటి కదలాడి ఒక కక్షలోకి వచ్చినప్పుడు కూడా నువ్వు జన్మించబడ్డావు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, గ్రహాలు ఒక కక్షలోకి వచ్చి ఒక లైన్ మీద కనబడుతున్నాయి అంటే దేవుడి దగ్గర నుంచి ఒక వరం వచ్చినట్లు. ఈ వరం 1909లో వచ్చింది.
ఏందా వరమయ్య అంటే బ్రహ్మ అనే వరమే. ఇట్స్ ఎ గిఫ్ట్ టు ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అని అంటాడు. దేవుడు నా గ్రహాల్లో చోట కలిపిండంటే ఒక వరాన్ని పంపించి, ఒక గిఫ్ట్ని పంపాడు ఆయన, ఒక బహుమతిని పంపాడు ఆయన. 2000 సంవత్సరాల కింద నక్షత్రాలు కలిస్తే క్రీస్తు వచ్చాడు. 1909లో గ్రహాలు కలిస్తే దేవుడు తన 7వ సంఘకాల దూతను బహుమతిగా ఇచ్చాడు ఆయన. ఇది మరొక బహుమతి. అంతేనా? తర్వాత మనది అవి అలాగే కలిసిపోయినప్పుడు ఒక కక్ష మీదకి వచ్చినప్పుడు నువ్వు పుట్టావు. అమ్మ ఒక మాట ఆగండి. మీకు ఇది ఒక కక్ష మీదకి వచ్చేది మీకు అర్థమవుతుందా? గుండ్రంగా తిరిగేది ఒక కక్ష మీదకి రావడం తెలుస్తుందా? మీకు ఉదాహరణకు చెప్తా చూడండి. కొన్ని క్వశ్చన్ మార్క్ ఫేస్ కనబడుతుంది, నాకు ఇంకొంచెం వివరిస్తా. ఇది వాచ్ చుక్క, మీకు అర్థమయ్యే భాషలో గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ ముళ్ళు, ఒక్కొక్కటి ఒక్కొక్క స్పీడ్తో తిరుగుతుంది. కరెక్టేనా? ఒక్కొక్కటి ఒక్కొక్క స్పీడ్తో తిరుగుతుంది. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పీడ్తో తిరిగినా సరే రోజులో కొన్ని సందర్భాల్లో ఈ 3 ఒక్క స్థలానికి వస్తాయి, ఇట్లా ఒకట్లా కనబడతాయి. ఎప్పుడెప్పుడు? ఎగ్జాక్ట్గా గంట కనబడతాయి. అవి కరెక్టేనా? గంట కనబడతాయి. 12 గంటలకి పెద్ద ముల్లిటే ఉంటుంది, ఈ నిమిషాల ముల్లిటే ఉంటుంది, సెకండ్ల ముల్లి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు సడన్గా 12 గంటల 1 నిమిషం అట్టలేదు ఇట్లేదు, 12 గంటలకి సెకండ్లు కూడా 0కి రాగానే అటు పక్కన మొహం చూసావు. ఎన్ని ముళ్ళు కనబడతాయి? ఒకటే ముళ్ళు కనబడుతుంది, దాని కింద 2 ఉంటాయి. కరెక్టేనా? అంటే కొన్ని ప్రత్యేకమైన, మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు చూడడానికి దొరకదు. అది కొన్ని ప్రత్యేకమైన సమయంలోనే ఆ 3 ఒక చోటుకు వచ్చి ఒక్కట్లా కనబడుతుంది. అలాగే యేసు ప్రభు వారి యొక్క జన్మ సమయంలో 3 నక్షత్రాలు ఒక చోటుకు వచ్చి ఒక్కట్లా కనబడ్డది. బ్రహ్మ గారి యొక్క జన్మ సమయంలో కూడా 3 నక్షత్రాలు ఒక చోట కనబడ్డాయి. దాని అవంటది ప్లానెట్స్ అనే పదం వాడుతుంది. గ్రహాలను ఒక చోటుకు వచ్చి పుట్టాడైనా. గ్రహాలు ఒక చోటికి ఇలా వస్తున్నాయి అంటే దేవుడు ఒక బహుమతిని పంపుతున్నాడు. పెద్ద సింపుల్, నువ్వు అర్థం పెట్టుకోవాలి. పెద్ద సూత్రం ఒకటే, గ్రహాలు కలుచుచున్న చోట బహుమతి వస్తుంది. ఆమేన్. తర్వాత అందుకొరకే నాకు అది తెలిసింది. మంచిది. అప్పుడు నేను అన్నాను సరే. తర్వాత ఆమెకు ఆయన జరిగిన సంభాషణ పక్కన పెట్టండి. యేసు ప్రభు జన్మ సమయంలో నక్షత్రాలు ఒక చోటికి వచ్చి ఒకటి కనబడ్డాయి. బ్రహ్మంగారి సమయంలో గ్రహాలు వచ్చి ఒక చోట కనబడ్డాయి. కరెక్టేనా? అక్కడ ఎన్ని? 3 నక్షత్రాలు, 3 గ్రహాలు, 3 దేనికి సాదృశ్యము? జీవానికి సాదృశ్యము, 3 రాకడానికి సాదృశ్యము, 3 కృపకు సాదృశ్యము. సార్ సరే క్షమించాలి, 5 కృపకు సాదృశ్యము, 3 ఇంకా దేనికి సాదృశ్యము? రాసుకోలే ఇప్పుడు? రాసుకున్నారా? తర్వాత ఎత్తుకోండి. సరే ముందుకు రండి, చూడండి. ఇప్పుడు మరొక వర్తమానం చూపిస్తాను. 62-0-04. కమ్యూనియన్. ఇప్పుడు కమ్యూనియన్లోకి వచ్చి 74వ పేరాను చూడండి, జాగ్రత్తగా వినాలి. తెలుగులో ఉందా? లేదు, చదవండి. 74వ పేరా. ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్త, అయ్యా మరొక సందర్భం, ఇది ప్రత్యేకమైన సందర్భం. ఇది ఎప్పుడు చెప్పిన వర్తమానం? ఇది 62వ సంవత్సరంలో చెప్తున్న వర్తమానం ఇది. కరెక్టేనా? కానీ ఆ ఆస్ట్రాలజర్తో దేవుడి యొక్క ప్రవక్త మాట్లాడినప్పుడు ఒక సూత్రం బయటపెట్టింది. ఏమని? గ్రహాలు ఒక చోటికి వచ్చినప్పుడు ఒక బహుమతి వస్తుంది భూమి మీదకి. కరెక్టేనా? జాగ్రత్త వినా. ఈ రోజున ఖగోళ శాస్త్రవేత్తలు కొన్ని విషయాన్ని ఊహిస్తున్నారు. కొంత సమయము ఇన్ దిస్ ఎర్లీ పార్ట్ మంత్, ఈ మంత్ కానీ 2 లేదా 5వ నెలల యొక్క ప్రారంభ దినాల్లో, లేకపోతే ఈ నెల యొక్క చివరి లోపల ఎప్పుడైనా సరే, అయ్యా ఎంత అద్భుతంగా చెప్పిండు ఆయన. ఇండియా ఆస్ట్రానమర్స్, ఇండియా ఖగోళ శాస్త్రవేత్తలు ఎందుకు తెలుసా?
ఒక పెద్ద సూత్రం ఏంటంటే ఆ ముగ్గురు తూర్పు దేశ జ్ఞానులు వచ్చింది ఇండియా నుంచి అని ఒక పెద్ద బలమైన నానుడు కూడా ఉంది. దీన్ని బాగా చూడగలిగే చదవగలిగేది మనమే. అందుకే దానిలో నుంచి ఒక దుర్బోధలు బయటకు వెళ్ళే, తప్పుడు సిద్ధాంతాలు బయటకు వెళ్ళే ఇది బలి శాస్త్రం పిల్లి శాస్త్రం చూసేటోళ్ళు అందరూ బయటపడ్డారు ఈ రోజుకి కూడా. తర్వాత అని అంటాడు, కొంతమంది ఇండియా ఖగోళ శాస్త్రవేత్తలు ఈలాగున ఊహిస్తున్నారు, ఈ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి చిన్న భిన్నం కాబోతున్నది, పేలిపోబోతున్నది అని అన్నారు. దాన్ని విని అమెరికన్ న్యూస్ పేపర్లు దాన్ని హాస్యం చేశాయి, అపహాస్యంగా నవ్వాయి. కానీ నేనైతే నమ్మట్లేదు, ఈ ప్రపంచం ముక్క ముక్కలుగా కాబోతుంది, పేలిపోబోతుంది, నేను నమ్మట్లేదు అని అంటున్నాడు ప్రవక్త. కానీ నేను ఒక మాట చెప్తాను, కానీ ఆ ఇండియా ఆస్ట్రాలజర్స్ ని, ఇండియా ఖగోళ శాస్త్రవేత్తల్ని అలాగూ హాస్యాస్పదం చేయడము తప్పు. ఎందుకు చెప్పనా? ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా జరగబోయే కార్యం జరిగితే కనుక ఈ భూమి మీద ఏదో ఒక అద్భుత కార్యం చోటు చేసుకోబోతా ఉంది. అదే అలాంటిదే, ఏదో ఒక అద్భుతానికి సదృశ్యంగా ఉండే ఒక కార్యం జరగబోతా ఉంది. అయ్యా మంచిగా వినాలా, నమ్మాట జాగ్రత్త వినండి. 3 కలిసిన చోట దేవుని యొక్క పుట్టుక, 3 కలిసిన చోట వర్తమాని కూడా ఒక పుట్టుక. కానీ ఇప్పుడు 3 నుంచి 5కి వచ్చాడు. 5 గ్రహాలు ఒక చోటికి వచ్చే చోట, ఆ 5 గ్రహాల పేర్లు చెప్తూ ఈ 5 గ్రహాలు ఒక చోటికి వచ్చే చోట అక్కడ they claim maybe 25,000 years ago, but who was back there to know it? ఇండియా శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే 62 ఫిబ్రవరి నెలలో ఆ రోజుల పేపర్లో వచ్చిన అనేకమైన విషయాలు చూసినప్పుడు 5 గ్రహాలు ఒక చోటికి ఇలాగ వస్తున్న విషయాన్ని ఇండియాలో ఉండే ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తే అమెరికాలో ఉండే శాస్త్రవేత్తలు పగలబడి నవ్వి పేపర్లో వీళ్ళకి ఏం రాదురా శుద్ధ ముక్కరా అనేటువంటి అజ్ఞానులు అన్నట్టుగా నవ్వారు. దేవుని యొక్క ప్రవక్త అంటున్నాడు 75వ పేర, కానీ నేను నమ్ముచున్నాను 5 గ్రహాలు ఒక చోటికి వస్తున్నాయని ఇండియా శాస్త్రవేత్తలు చెప్పిన మాటలో ఆత్మ సంబంధమైనటువంటి ఏదో గొప్ప విషయం దాగుంది. అయ్యా మంచిగా వినాలా, 3 వస్తే పుట్టుకొచ్చింది, 5 గ్రహాల చోటుకి వస్తే ఏమవుతుంది అంటున్నాడు ఆయన, ఆత్మ సంబంధమైన ఏదో కార్యం చోటు చేసుకోబోతుంది. దేవుడు మరలా మరొక బహుమతి పంపబోతున్నాడు. నేను నమ్ముచున్నాను దేవుడి యొక్క రాకడను గూర్చినటువంటి విషయం అయి ఉండొచ్చని నమ్ముచున్నా నేను. 62లో ఇండియా ఖగోళ శాస్త్రవేత్తలు మాట్లాడిన 5 గ్రహాల యొక్క సరళ రేఖ మీదకి వచ్చిన స్థితిగతులు చూసి లోకము నవ్వింది. కానీ దేవుడి యొక్క ప్రవక్త అంటాడు ఇది ఆత్మ సంబంధంగా ఏదో గొప్ప కార్యాన్ని సూచించేది, దేవుడి యొక్క రాకడకు సంబంధించిన విషయము. 62లో 5 ఖగోళాలు 5 ప్లానెట్లు కలిసినప్పుడు దేవుడు 3 కల్పించినప్పుడే భూమి మీద ఒక గొప్ప బహుమతిని పంపిస్తే 5 పంపించినప్పుడు కూడా మరొక బహుమతి దిగి వచ్చింది. 62లో వచ్చిన గ్రహాల యొక్క సరళ రేఖ మీద వచ్చిన దానికి పుట్టుక దేనికి 2000 సంవత్సరాల కింద. కానీ 62లో వచ్చినటువంటిది ఇది 63లోనే ఇది ఆయన అంటాడు ఇది దేవుడి రాకడకు సంబంధించినదై ఉన్నది. అందుకే 5 గ్రహాలు ఒక చోటికి వచ్చాయని ఇండియా శాస్త్రవేత్తలు చెప్తే ఈ అమెరికా అని ఆత్మచేత నవ్వుతుంది. ఇది గుర్తుపట్టలేకపోయింది. కానీ ఆయన అంటాడు దిస్ ఈజ్ ద కమింగ్ ఇన్ ది ఇష్యూ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క రాకడకు సంబంధించింది. 3 పుట్టుకలు, 5 దేవుని యొక్క రాకడలు, 7 ఏమవ్వాలా అంటే నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంకేదైనా ఏద్దామనుకుంటావు జీవితంలో, నాకు అర్థం కావట్లే. నువ్వు చేయాల్సింది అలా ఒకటే, ఇంకా ఎవడి మీద కోపం ఉంటే పోయి కౌగులించుకొని క్షమించమని అడిగి నేను సరి చేసుకో. దినాలు కావి ఇవి, కొట్టుకొని తిట్టుకొని ఏడ్చుకొని బిడుచుకొని వెనకాల పండగలు ప్రణాళికలు వేసుకొని దినాలు కావి ఇవి. అమ్మా క్షమించు, అయ్యా తప్పైంది, ప్రభువా నన్ను కాపాడు అని నీ హృదయాన్ని మార్చుకునే దినాలు ఇవి. 3 గ్రహాల చోటుకు వస్తే దూతల పుట్టుకొచ్చిందే, 5 గ్రహాల చోటుకు వస్తుంటే దేవుడు రాకడకు సంబంధించిన విషయం అని చెప్పిన తర్వాత రాకడ వచ్చిందే, 7 వచ్చాయిగా. 62లో వచ్చిన 5 గ్రహాల యొక్క సరళ రేఖ ఒక అద్భుత కార్యానికి
కొన్ని దినాల్లోనే దేవుడి యొక్క రాకడ, దాని వెనకాల గొప్ప స్వరము, ఆ 7 ఉరుములు, 7 ముద్రలు సమస్తాన్ని బయలుపరిచాడు ఆయన. తర్వాత ఇంకొచ్చి ముందు చదువుతల్లి. That the great revelation of the word will be opened during this time. ఆయన ఏమన్నా చూసారా? 62లో మాట్లాడుతూ 5 గ్రహాలు ఒక చోటుకు వచ్చినప్పుడు దేవుని యొక్క రాకడకు సంబంధించింది గొప్ప ప్రత్యక్షత రానయ్యున్నది ఈ కాలంలో అన్నాడు. ఆ మాట అన్న తర్వాతే 7 ముద్రల ప్రత్యక్షత బయటకు వచ్చింది. అది ఎస్ సార్ ఆయన నోట్ల నుంచి దేవుడు ఏ మాట పలికింపజేశాడో గొప్ప ప్రత్యక్షత రావడానికంటే ముందు 5 గ్రహాల చోటుకు వచ్చాయి అన్నాడు ఆయన అన్నట్టుగానే గొప్ప ప్రత్యక్షత వచ్చిందా? ఈ భూమి మీద ఎన్నడూ ఏ ప్రవక్త మాట్లాడని గొప్ప ప్రత్యక్షత 7 ముద్రల ప్రత్యక్షత. దట్ ఈస్ ద హైయెస్ట్ పినకల్ రెవల్యూషన్. అంత గొప్ప ప్రత్యక్షత 5 గ్రహాలు కలిసిన చోటు వచ్చింది. 7 గ్రహాలు కలిసారా నాయన వీడియో పెడుతుంటే ఒక్క రెస్పాండ్ కాడా? సరిగ్గా నీకు వాక్య ప్రకారం అర్థమైతే గుండెలు అదరాల. తర్వాత ఇంకొచ్చి ముందుకు రా. Remember, జ్ఞాపకం ఉంచుకో. they claim it was 3 stars came into their orbits. వారు అంటారు యేసు ప్రభు యొక్క when Jesus was born, యేసుక్రీస్తు జన్మించినప్పుడు 3 నక్షత్రాలు ఒకే కక్షలోకి వచ్చాయని వారు అన్నారు. And this is 5. ఇది 5. And 5 is grace. 62లో వచ్చింది 5 దేనికి సదృశ్యము? కృప. విమోచన గ్రంథము కృపలోనే అనుగ్రహించబడ్డది. అందుకే 5. తర్వాత 3 is the number of perfection. 3 అనేది పర్ఫెక్షన్, పరిపూర్ణతకి. 5 is the number of grace. 5 కృపకి. Jesus. JESUS Jesus. గ్రేస్, GRACE, FAITH ఇవన్నీ 5 అక్షరాలతో కూడుకున్న విషయాలు, కృపతో కూడుకున్న విషయాలు. 62లో 5 గ్రహాలు రావడము కృపకి సాదృశ్యము. ఆ కృపలోనే ప్రభువు రాకడ, ఆ కృపలోనే ప్రపంచంలోని గొప్ప ప్రత్యక్షత. వీటన్నిటికీ ముందు, ఈ కాల వైఖరి కంటే ముందు ఆకాశ వైఖరి పట్టుకో. ఆకాశ వైఖరి చాలా ప్రాముఖ్యం. ఇది విని పేపర్లో రాసుకొని పోయేది కాదయ్యా, ఏదో ఒకటి విని ఇంటికి వెళ్ళి పడుకునేది కాదయ్యా. ఇది గుండెల్లో గుబులు కలిగించాలా. సిద్ధంగా లేనుడికి గుబులు, సిద్ధంగా ఉన్నోడికి ఆనందము రేకెత్తించాలి. ఇది గొప్ప సందర్భం. ఇది Number of grace. ఇది కృప యొక్క సంఖ్య. God ever sends his power to the church. It will be his grace. It won't be the obedience of the people. And Isaiah said in the 40th chapter how to cry to Jerusalem. చాలయ్యా, ఆపేసేయండి. గ్రహాలు ఒక కక్షలోకి రావడానికి వర్తమాన ప్రకారంగా ఉన్న ప్రాముఖ్యతను చూపించా. 3 కలిసిన చోట యేసు ప్రభు రాకడ, వర్తమానికు రాకడ. 5 కలిసిన చోట కృపలో ప్రపంచంలోనే గొప్ప ప్రత్యక్షత రాకడ, ప్రభు యొక్క రాకడ. 7 దేనికి సూచన తెలుసా? బైబిల్ ఏమంటాడు దేవుడి యొక్క ప్రవక్త వర్తమానంలో? 7 పరిపూర్ణతకు సాదృశ్యము, 7 ముగింపుకు సాదృశ్యము, 7 విశ్రమించుటకు సాదృశ్యము. షేము, హాము, యాపేతులకు వర్తమానం ఎప్పుడో ప్రకటించబడిపోయింది. దేవుడు త్వరలోనే ఎలాగైతే 62వ సంవత్సరంలో 2వ నెలలో 5 గ్రహాలు చూపించిన కొన్ని నెలలలోనే ఎలాగైతే గొప్ప రాకడయు గొప్ప ప్రత్యక్షత ఎలాగొచ్చిందో 7 కలిశాయి. నీ పరిస్థితి ఏంటి? ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? రేపో మాపో తెలియని పరిస్థితి. ఆకాశములో కదలాడుతున్న వైఖరి, భూలోక వైఖరిలో కాల వైఖరి సూచించేది. ఇంకా నా పొలము, నా బర్రె, నా గొర్రె, నా వాహనం, నా పెళ్లి, ఇది కాదు నువ్వు చూసుకునే కాలం. ఇది సిద్ధపడాలా. నువ్వు చూస్తుండగానే ఇక్కడ నుంచి కొంతమంది వెళ్ళిపోతారు. జాగ్రత్త. లోపల అంతరంగం పరిశుద్ధంగా ఉంచుకో. వాక్యం కోసం కట్టుకో. ఇక్కడ బంధుత్వాల కోసమో, లేకపోతే డబ్బు కోసమో, లేకపోతే బలగాల కోసమో కట్టుకునే సమయం కాదు ఇది. 7 గ్రహాలు ఒకే వరుసలో వచ్చిన కాలం ఇది. ఈ వారం అంతా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. మళ్ళీ 2040లో రాబోతా ఉంది. ఆయన అంటాడు ఆకాశంలో జరగబోయే గొప్ప గొప్ప సూచనలకు, గొప్ప గొప్ప వైఖరులకు భూమి మీద ఒక అద్భుత కార్యాలు జరగడానికి సూచనగా ఉంది. నాకు తెలియదు దేవుడు ఏం చేయబోతున్నాడు, కానీ ఆకాశంలో ఒక అద్భుతాన్ని మాత్రం చూడగలిగా. సిద్ధంగా ఉన్నామా? ఎత్తబడతాం. నువ్వు సిద్ధంగా ఉండు. నీ భాగస్వామిని సిద్ధపరచుకో, నీ పిల్లల్ని సిద్ధపరచుకో, నీ కుటుంబీకులు సిద్ధపరచుకో. ఇంకా ధనము లేకపోతే పదార్థము, వస్తువులు, వీటిపైన నువ్వు ఇంకా కోరికలు పెంచుకోవడానికి ఇది సమయం కాదయ్యా.
ఆకాశంలో భయోత్పాతములు కలిగించే సూచనలు ఆ రోజు నుంచి ఉన్నాయి, నేటికి ఉన్నాయి. సమయం లేదయ్యా. ఇంకా నేనేమవుతున్నా, నేనేం చేద్దునా, అది అలాంటి కోరికలు కలిగి ఉండబాక. నువ్వు నిన్న కొన్న వాహనం నిన్నే పాడైపోతుంది, ఎత్తబట్టేప్పుడు రాదు నీతో పాటు. కానీ దేవుడు ఎత్తబాట్లు, అయ్యా ఏ పదార్థం నీ దగ్గర ఉందో, ఏ కొండ నీ దగ్గర ఉందో, ఏ మందిరం నీ దగ్గర ఉందో, ఏ గృహం నీ దగ్గర ఉందో చూడట్లే, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. క్రీస్తులాగా మార్చు. ప్రాణార్పణముగా పోయబడి ప్రతి ఒక్కరితో సమాధానపడి జీవించాలా. ఆయన చూపులో ఎన్నికలు అర్హత కలిగిన వాడిగా జీవించు నువ్వు. నాకు తెలీదు ఆ 7 నక్షత్రాలు 7 గ్రహాలు ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరగబోతుందో నాకు తెలీదు. కానీ సంథింగ్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఆన్ ది ఎర్త్. ఈ భూమిలో గొప్ప కార్యం జరగబోతుంది. అందుకే 3 కాదు, 5 కాదు, 7 వచ్చాయి ఒక్కసారి. జాగ్రత్త. దేవుడు పనుడుగా నేను ఇవ్వగలిగే ఒకే ఒక సలహా ఏంటో చెప్పనా? ఈ పనికి మాలినటువంటి ఈ జీవనోపాధి సంబంధమైనటువంటి, ఆరోగ్య సంబంధమైనటువంటి కక్షలు, కలహాలతో కూడా అన్ని పక్కన పడేసేయండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, వాక్యంతో సిద్ధపరచుకోండి. సమయం లేదమ్మా, నిజంగానే సమయం లేదు. ఇంకా ఈ కుళ్ళుక్కు తంత్రాలు పెట్టుకునే సమయాలు కాదు. వెనకాల ఇంటింటికి తిరిగి గునిగి సరిగే సమయాలు కావు ఇవి. ముచ్చట్లు మానేసేయండి. సమయాలు ప్రార్థనలో గడపండి, వర్తమానంలో గడపండి, బలపడే ప్రయత్నాలు చేయండి. తిరుగుబాటు చేసే సమయం కూడా లేదయ్యా. అత్యంత దగ్గరగా ఉన్నావు. నువ్వు సిద్ధపడేలోగానే జరగాల. ఆ ఎత్తబాటు సమయం చాలా దగ్గరగా వచ్చేసింది. ఆయన అంటాడు, నీకోసం వర్తమానికుని పంపించా, వర్తమానాన్ని పంపించా. 3 గ్రహాలు కలిసిన చోట, 5 కలిసిన చోట అద్భుతాన్ని చూపించా, 7 కలిసిందన్న విషయం ప్రకటించా, ఏం చేశావు అని అంటాడు. ఆ రోజున లేదు ప్రభా, విన్నాను, మార్చుకున్నాను, అందుకే నీ యొక్క దరిలో కూర్చున్నాను చెప్పగలగాల. జాగ్రత్త. ఆలస్యం చేయబాకండి. జరుగుతున్న కాల వైఖరిని పట్టుకోండి. అది ఇప్పుడైనా లేదా 2040 తర్వాత జరగదా నాకు తెలీదు. నాకు తెలిసిందలా ఒకటే, నిన్న రాత్రి కూడా జరిగిన కార్యము గతంలో జరిగినప్పుడు గొప్ప అద్భుతాలు చోటు చేసుకున్నాయి, ఇప్పుడు చోటు చేసుకుంటాయి. నేను నమ్ముతున్నాను. లేదా 2040 తర్వాత చేయాలని ఇష్టపడ్డాడు, అప్పుడే జరగవచ్చు. కానీ ఆకాశంలో జరుగు ప్రతిదానికి భూలోకంలో ఖచ్చితమైన అద్భుత కార్యం జరుగుతుందన్న సూత్రం నమ్ముతున్నాను నేనైతే. మిగతా నీ చేతకు అప్పగించుతున్నానయ్యా. భక్తి వ్యక్తిగతమైంది. భర్తను బట్టి భార్య, భర్తను బట్టి భార్య, అయ్యా కొడుకుని బట్టి కూతురు, కానీ ఒకరిని బట్టి ఒకరు. మీరు గనక లాగి వాగి అక్కడే కూర్చున్నారు, చచ్చిపోతారు. సాధ్యమైతే లాగుదాం, కుదరకపోతే ఒక్కడం ప్రయాణం చేద్దాం, అంతే. ఇంకా ఇది ఈ లోకం గురించి ఆలోచించడానికి సమయం కాదు. ఇది వర్తమానం పైన ఆసక్తి ఉండి, వర్తమానం పైన ఇది నా ప్రాణం అనుకున్నాక అర్థమవుతుంది మాటలు. 3 గ్రహాలు కలిస్తే అద్భుతాలు జరిగాయి. 5 కలిసిన చోట దేవుడు రాకడయు గొప్ప వర్తమానం యొక్క ప్రత్యక్షత వచ్చింది. 7 కలిసాయని చెప్తున్నాడు. 3టికే భూమి కదల్చబడ్డది, 5టికే వర్తమాన ప్రపంచం షేక్ అయిపోయింది, 7టికి ఖగోళాలే షేక్ అవుతాయి. జాగ్రత్త. నా ప్రేమపూర్వకమైనటువంటి చిన్న హెచ్చరిక, మార్చుకోండి, మలచబడండి. దయచేసి సమయం లేదు. ఇంకా అన్నిటి నుంచి కూడా విడుదల పొందుకొని విశ్వాసం వైపు కట్టబడదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. మన మధ్యలో ఉన్న సహోదరులు సమీర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుల ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభువుని పొందనలే నీ కృపని బహుమతిని బట్టి, నీ ప్రేమని వాత్సల్యతను బట్టి ప్రభుత్వం మమ్మల్ని నడిచిన దినమంతా మీ అపరమైన ప్రేమలసము అయ్యతను కాపాడి సాయంకాల సమయంలో ప్రభావం మమ్మల్ని సమకూర్చి నీ పాసనిలో ప్రభు మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను స్మరించుట ప్రభుత్వం మనుషులకు విధులు, ఆ విధులు మమ్మల్ని ఉంచిన తండ్రి నిలుచుకుంటారు. వ్యాపారంలో ప్రకాశానికి మీ దాసులు ఎత్తి పెట్టుకుని ప్రభాతాలను మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా అవును ప్రభుత్వానికి నేను దిగు కాలము ప్రభుత్వానికి నేను అయ్యా తండ్రి నేను ఈ గడియ ఏమైందో ప్రభు, కాలము ఏమైందో ప్రభు, స్పష్టంగా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా పరలోకపు సంబంధమైనటువంటి కార్యాలతో మేము ఉండకుండా ఆత్మ సంబంధమైన కార్యాలతో ప్రభుత్వంగా నేను ఉండే భాగ్యం మొత్తానికి ఇచ్చాను. అయ్యా పరలోకపు స్తోత్రం ఎదుగుతండి.
3 నక్షత్రాలు ప్రభుత్వం విగ్రహాలు ప్రభు ఒకటైనప్పుడు అయ్యా తండ్రి నాన్న మాకు బహుమానం ప్రభుత్వం చుట్టబడినట్టు కానుకలు మీరు మాకు అనుకరించినటువంటి స్థితిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఇది ఆకాశంలో జరుగుతున్నటువంటి ఒక కార్యాలను ప్రభుత్వం ముందుగానే ప్రభుత్వం మీరు బయలుపరుస్తున్నటువంటి స్థితిని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా ప్రభుత్వం వాటిని గ్రహించి ప్రభుత్వం మేము సిద్ధపడుతున్నప్పుడు మాకు అనుగ్రహించండి. అయ్యా దయగల తండ్రి మీకు స్తోత్రాలు ప్రభుత్వం. ఇదిగో కృపకాలం ప్రభావ 5 గ్రహాలు కలిగినప్పుడు ప్రభుత్వం ఈ లోకానికి ఇచ్చినటువంటి ఒక విమోచన ప్రభుత్వ గ్రంథాన్ని ప్రభుత్వం ఒక విమోచనాన్ని ప్రభుత్వం ఒక ప్రవక్తను ఒక దూతను మాకు అనుగ్రహించినటువంటి స్థితిని బట్టి అయ్యా వాటిని గ్రహించడానికి ప్రభుత్వం మా జ్ఞానం సరిపోదు ప్రభావ. అయ్యా జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రార్థన ప్రభావ. అయ్యా నన్ను ఈ కాలానికి బట్టి వర్తమానమే ప్రభావ నిత్యత్వం ఇచ్చేదాన్ని సెలవిచ్చిన దేవునికి స్తోత్రాలు. అయ్యా విమోచనానికి ప్రభుత్వం గుర్తు అనుగ్రహించిన స్థితిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ. అయ్యా దయగల రాసిన స్తోత్రాలు ప్రభు. ఇదిగో 7 గ్రహాలు ప్రభుత్వం ఒకటైనప్పుడు ప్రభుత్వం అప్పుడు ఏమి జరగబోతుందో ప్రభుత్వం అనేది అది మీరు మరుగుగా ఉంచినటువంటి స్థితిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ. అయ్యా తను ఆకాశంలో జరుగుతున్నటువంటి అయ్యా తన కార్యాలను బట్టి ప్రభుత్వం మేము సిద్ధపడాల్సినటువంటి స్థితి ఉందని ప్రభావ. ఈ కాలానికి ఇప్పుడు ప్రవక్త ద్వారా మాకు బయలుపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఓ దయగల రాజానికి స్తోత్రాలు ప్రభావ. మేము ఏ రకంగా ఇదిగో ఈ లోకంలో ప్రభావ పగలు కక్షలు ఈర్ష్యలు ప్రభావ ఇదిగో బ్రతకడానికి ప్రభావ భౌతికమైనటువంటి కార్యాలు క్రియల వల్ల మేము జీవిస్తున్నటువంటి అతని జీవితాన్ని బట్టి మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించమని ప్రార్థన ప్రభావ. అయ్యా మేము ఎత్తపడడానికి ప్రభావ ఏ గడియనో ప్రభుత్వం ఏ క్షణమో ప్రభావ అయ్యా తను మా ముందుంచుతున్నటువంటి స్థితిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ. అయ్యా దయగల రాజా మమ్మల్ని అందరినీ ప్రభు ఇక్కడ మోకరించిన ప్రతి పరిస్థితుల ప్రతి ఆత్మను ప్రభుత్వం జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థన ప్రభావ. అయ్యా దయగల తండ్రి ఇదిగో ఎవరు కూడా ఏ ఆత్మ కూడా ప్రభావ విడబడకుండా తండ్రి సహాయం చేయాలి. అయ్యా కృప చూపండి ప్రభావ. అయ్యా నిత్యత్వంలో ప్రభుత్వం ప్రశస్తమైన సహోదరుడని ప్రభుత్వం కలుసుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని అయ్యా ప్రార్థన ప్రభావ. అయ్యా దయగల తండ్రి నేను ఇదిగో ప్రభావ అవును ప్రభుత్వం నేను ఇదిగో 7 గ్రహాలు ఒక తాటి మీదకి వచ్చినప్పుడు ప్రభావ అయ్యా తండ్రి నన్ను ఏం జరుగుతుందో ప్రభావ ఆ సిద్ధపడి మాకు అనుగ్రహించండి ప్రభావ. అయ్యా సహాయం చేయమని ప్రార్థన తండ్రి. ఇదిగో రాజా తండ్రి నాయన మీరు మా ముందు స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా మాకు భయం కలుగుతుంది ప్రభుత్వం నాయన. అయ్యా మీ కృప చూపండి ప్రభావ. తప్పిపోకుండా మాకు సహాయం చేయండి. అయ్యా మమ్మల్ని ప్రేమించి ప్రభుత్వం నాయన మీ దాసుని ప్రభుత్వం నడిపించిన స్థితిని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా ఆయన సమకూరుస్తున్నటువంటి ఇదిగో ఆ వర్తమానాలు సమయాన్ని ప్రభావం మీరు అనుకూలిస్తున్నటువంటి స్థితిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ. అయ్యా పరులకు తండ్రి ఆ హెచ్చరికలను ప్రభుత్వం గ్రహించలాగా మాకు సహాయం చేయండి. అయ్యా ప్రేమపూర్వకంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న స్థితిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభుత్వం ఇదిగో ప్రభావ మేము ఇవి వినబోతుంటుంది కానీ ప్రభుత్వం మీరు వినిపిస్తున్నటువంటి స్థితిని బట్టి నీకు వందనాలు. అయ్యా దయగల తండ్రి ఎవరు మీరు తగ్గిపోకుండా సహాయం చేయండి. ఆ సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం ఉంచుకుంటాండి. అయ్యా తండ్రి నన్ను ఇదిగో ప్రభు ఆకాశంలో జరుగుతున్న విపత్తులు ప్రభుత్వం అయ్యా భూమి మీద ఏదో జరగబోతుందని ప్రభు గ్రహించే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయ్యా పరులకు తండ్రి ఇదిగో అనేక రకాలుగా ప్రభుత్వం నాయన మా ముందు స్థితిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి వారిని ప్రభుత్వం సిద్ధపడి ప్రభుత్వం అనుగ్రహించండి. అయ్యా నీ కుటుంబ భారీగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయ్యా అదిగో ప్రభు ఈ కాలానికి ఇవ్వబడి వర్తమానాన్ని ప్రభు నీ భారీగా రూపాంతరం చెందుతున్నా అసలు వచ్చిన దేవుడివి. అయ్యా తను ఏ పరిస్థితుల్లో ప్రభు ఏ సమయంలో ఏ గడియను ప్రభుత్వాలను మేము విరుద్ధంగా పోనించుకోకుండా ప్రభు అయా వర్తమానంలో ప్రభుత్వం ఇదిగో ప్రేమ ఎందు వర్ధిలకు మాకు అనుగ్రహించు. అయ్యా పరులకు పరసానికి స్తోత్రాలు. మీ చిత్తం మీ ఆలోచన మా పట్ల ఈ సంఘం పట్ల ఏమైందో ప్రభుత్వం మీరు కృప చూపిన విధానం బట్టి నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. ఇంకా ఒకసారి ప్రభావ మీ దాసు జ్ఞాపకం ఉంచుకుంటాను. ఇదిగో ప్రభుత్వం మా కొరకు ప్రభుత్వం నేను అనేక రకాలుగా ప్రభుత్వం ఎంత ప్రయాసపడి ప్రభుత్వం వర్తమానం మాకు తీసుకొస్తున్నాడు ప్రభావ. ఇదిగో ఈ వర్తమానంలో ప్రభు చూస్తేనే మాకు అర్థమవుతుంది నాయన. ఓ దయగల తండ్రి నాయన ఇదిగో ప్రభుత్వం మీ దాసు జ్ఞాపకం ఉంచుకుంటారు. అయ్యా తండ్రి ఇదిగో ప్రవక్త ద్వారా ప్రభుత్వ బస్సులో ఉన్నటువంటి ఒక స్త్రీ ఎలా సంభాషించిందో ప్రభుత్వం అయ్యా కృప చూపండి సహాయం చేయండి. అయ్యా దాసుడికి కావాల్సినటువంటి అయ్యా తండ్రి సదుపాయాలను సమకూర్చడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన ప్రభావ. అయ్యా కృప చూపమని ప్రార్థన తండ్రి. ఓ పరులకు ప్రజానికి స్తోత్ర సమస్త విషయంలో కృప చూపు నడిపించి అయ్యా మేము ఎవరిని తప్పిపోకుండా ఈ సంఘాన్ని ఎదుగో ప్రభని భారీగా రూపాంతరం చెందే కృప మాకు మాకు అనుగ్రహించమని స్వీకరిస్తున్నాము ప్రార్థన చేయించున్నాము. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా ప్రభు ఆకాశ వైఖరిని కాల వైఖరిని రెండింటిని ఎరగలిగేటువంటి శక్తి కేవలము నీ బీజము కలిగిన ఈ భార్యదే నాయన. ఈ భార్యతో ఈ విషయాలు మీరు మాట్లాడారు అంటే మీరు సిద్ధపడాలని మీరు ఆశపడుతున్నారు నాయన. 3లోనే గొప్ప అద్భుతాన్ని చూసాము నాయన. 5లో మహా అద్భుతాన్ని చూసాము నాయన.
ఏడులో మేము చూడబోయేది ప్రభు ఏదో కాదు కానీ నేరుగా నిన్నే అని తెలుసుకోగలుగుతున్నాం ప్రభు. నీ ముఖ దర్శనములు చూడడానికి ప్రభు ఈ కార్యాలు సూచనగా ఉన్నవని నమ్ముతా ఉన్నాము నాయన. ఈ వర్తమానం గుండా వివేచనతో ముందుకు సాగే గొప్ప శక్తిని వర రూపంలో మా సంఘానికి అనుగ్రహించింది నీకు వందనాలు ప్రభు. నాయన మేము మీకు కృతజ్ఞులమై ఉన్నాము నాయన. మేము ఏమి ఇచ్చినాడో మీ రుణం మేము తీర్చుకోలేము ప్రభు. దయచేసి మమ్మల్ని క్షమించండి, మా పాప దోషాల అతిక్రమాలు మన్నించండి. ఇంకా మేము సరి చేసుకోవలసిన చోట సరి చేసుకొనబడిలాగున ఈ ఎత్తవాటుకు సరిపడే విశ్వాస స్థాయిని పొందుకొనిలాగున సిద్ధపాటులో ఏమాత్రము లోటు లేకుండా ఉండులాగున నీ స్వరూపంలోనికి మలచబడిలాగున ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకా కూడా నా నిద్రపోతున్న వారు ఉన్నారు, ఇంకా ఆత్మీయంగా చనిపోయిన వారు ఉన్నారు, ఇంకా నా ప్రభు భక్తి పైన నీ పైన కట్టుకోకుండా వ్యక్తిగత భక్తి పైన కట్టుచున్న వారు ఉన్నారు. వాళ్ళందరినీ క్షమించండి ప్రభు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నాయన తమ సొంత తెలివితేటలను దూరపరిచి ఈ వర్తమానమే నిజమైనటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మమని గుర్తుపట్టగలిగేటువంటి శక్తిని దయచేయండి నాయన. నాయన నీ నుంచి వచ్చేటువంటి ప్రతి స్వరము కూడా అది నీ కృపయే. నీ కృప వలనే పొందుకొనిచ్చినటువంటి ఈ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభు. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, కృపా 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 మైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, మైన స్వరం. అవును ప్రభు, నీ కృప వల్లే బ్రతుకుతా ఉన్నా ప్రభు. నిజంగానే అసలు ఈ వర్తమానం లేకపోతే మా పరిస్థితి ఏంటో మాకు తెలియదు నాయన. నిజంగానే ఈ వర్తమానం లేకపోతే మా జీవితాల్లో ఎక్కడ ఉండేవో కూడా మేము ఊహించుకుంటే భయంగా ఉంది ప్రభు. ఏమవుదునో చివరి స్వరము వినకుంటే, ఎటు పోదునో కడవరి పిలుపును వినకుంటే, ఏమవుదునో చివరి స్వరము వినకుంటే, ఎటు పోదునో కడవరి పిలుపును వినకుంటే, నే బ్రతికుండి ఉన్నానంటే నీ కను దృష్టి నాపైనే ఉన్నందునే, నే బ్రతికుండి ఉన్నానంటే ఏమవుదునో చివరి స్వరము వినకుంటే, ఎటు పోదునో కలవరి పిలుపును వినకుంటే. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, నాయన మా కోసం నువ్వు పంపినటువంటి ఆ 3 గ్రహములు కలిసిన చోట వచ్చినటువంటి ఆ బహుమతి ద్వారా మాకు రక్షణ కలుగజేసావు. ఆ 5 గ్రహాలు కలిసిన చోట దానికంటే ముందుగానే మరొక్క మారు మరలా 3 గ్రహాలు కలిసిన చోట మా కోసం ఒక దూతను పంపావు నాయన.
5 గ్రహాలు కలిసిన చోట నాయనా మా కోసం నీ యొక్క మేఘం యొక్క రాకడ గొప్ప ప్రత్యక్షతతో కూడుకున్న విమోచన గ్రంథాన్ని ఇచ్చావు నాయన. కానీ 7 కలిసిన చోట మా ఎత్తబాటును మేము గుర్తించగలుగుతున్నాం ప్రభా. ఇంకా మాలో లోటు ఉన్న సమస్యని సరిచేయండి ప్రభా. నీ పరిశుద్ధమైన విలువ కట్టలేని గొప్ప రక్తం చేత మమ్మల్ని కడగండి నాయన. ఇంకా స్థిర చిరాస్తులపైన ఆశలు కలిగి ఇంకా కొట్టుమిట్టాడుచున్నటువంటి మా బలహీన జీవితాల్లో మాకు శక్తిని అనుగ్రహించండి ప్రభా. ప్రాణార్పణముగా పోయబడులాగున సమస్తమును పెంటగా ఎంచుకునే శక్తి దయచేయండి నాయన. ఆ ఎత్తబాటు గడియ ఆ హాఫ్ మెన్ గీసినటువంటి ఆ పిక్చర్లో ఉన్నటువంటి ఆ చిత్రపటంలో ఉన్న ఆ ముఖాన్ని మేము చూడబోతున్నాం ప్రభా. ఈ ముఖ దర్శనమును నేరుగా పొందుకోబోచున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దయచేసి సమస్తమును సరిచేయండి. లోటుకున్న సమస్యని తీసివేయండి. అనేకులు ప్రభా స్థిరచర ఆస్తులు వదులుకొని వస్తూ ఉన్నారు. 100 కిలోమీటర్లు ప్రయాణాలు చేస్తూ వస్తున్నారు ప్రభా. నిజంగానే వారి ప్రయాసానికి తగిన ప్రతిఫలం దయచేయండి ఆయన. అనేకులు వారి సొంత ప్రాంతాల్లో ప్రభా ఈ ప్రాంతాన్ని తమ సొంత ప్రాంతానికి ఇదివరకే చేసుకున్న వారు ఉన్నారు నాయన. ఈ వర్తమానం చేత వారికి తగిన ప్రతిఫలం దయచేయండి. బలపరచండి, స్థిరపరచండి. కుతంత్రాలతో కపట నాటకాలతో ఇంకా మేము ముందుకు సాగకుండా ఉండే భాగ్యం దయచేయండి. ప్రతి శత్రువు యొక్క ప్రతి పన్నాగాన్ని పట్టుకొని దాన్ని పటాపంచలు చేయగలిగేటువంటి గొప్ప వాక్యం అనే కథని మాకు అప్పచెప్పండి నాయన. కనికరం చూపండి ప్రభు. జరగనటువంటి దినాల్లో మేము అన్ని విషయాల్లో కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా మలచబడులాగున ఈ గొప్పదైన ప్రత్యక్షతలో ఆ గొప్పదైనటువంటి 7 యొక్క గ్రహాల యొక్క కలయిక కనబడుతున్నటువంటి దినాల యొక్క కొనసాగింపుగా రాబోతున్న ప్రణాళిక మమ్మల్ని ఉంచమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. Thank you, Jesus. Thank you, Jesus. Amen. Praise the Lord. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రత్యక్షతలో ఏమాత్రం లోపాలు ఉంచుకోకండి. సమయాలు లేవు. దయచేసి దేవుడి పనుడుగా మీ అందరికంటే తక్కువడుగా దయచేసి నా సలహాన్ని మీరు తృణీకరించబాకండి. ఆత్మ సంబంధంగా మిమ్మల్ని మీరు కట్టుకోండి. నిన్నటి కంటే ఈరోజు మెరుగైన జీవితాలు ఆత్మీయంగా ఉంచుకోండి. ఎత్తబాటులో మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. దేవుడు దీవించును గాక.